పరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయగలిగిన యేసయ్య నీ పాదాలకు వందనాలు తండ్రి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని వ్రాయబడిన ప్రకారముగా ఇదిగో తండ్రి, నీ వాక్యములోనికి మేము వెళ్ళబోచుండగా వాక్యము ద్వారా నీ ప్రజలతో నాతో మాతో మాట్లాడండి. సమస్త ఆటంకములను అభ్యంతరములను లయము చేయవండును గాక. వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన హృదయమును నీ బిడ్డలకు నాకు మాకు ప్రసాదించండి. స్వామి, మేమందరం బలహీనులము. మంచి అనేది మా బ్రతుకులో జీవితములు లేదయ్యా. దయవుంచి మాట మాత్రము సెలవిస్తే మేము ధన్యులుగా మార్చబడతాము. శతాధిపతి అంటూ ఉన్నాడు, మాట మాత్రము సెలవిము, నా దాసుడు బాగైతాడు అంటున్నాడు. అయ్యా, ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రభా, మా బ్రతుకులు మా జీవితాలు వర్ధిల్లుతాయి గనక పరిశుద్ధాత్మ దేవుడా, ఈ 2026వ సంవత్సరంలో ఈ 3వ పునరుత్థాన దినమందు మమ్మలను సమకూర్చారు. సమకూర్చబడిన మాతో మాట్లాడవా స్వామి. అయ్యా, నాకు నువ్వు వాక్శక్తిని ప్రసాదించవా. నన్ను వాడుకోమని, దయవుంచి నన్ను వాడుకోమని పరిశుద్ధాత్మ దేవుడా, మీ కృపను, మీ కనికరమును నాకు అనుగ్రహించండి. ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యలోనికి రమ్మని, ఎస్ ఉన్నారు నాయన, ఒప్పింపజేసే ఆత్మ మమ్మలను ఒప్పింపచేయమని మరొకసారి దయవుంచి మమ్మలను బలపరచు, మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. దేవదేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి 2 చేతులు ఎత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? మరోసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది. వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. 2వ పునరుత్థాన దినములోనికి కూడా దేవుడు మనలను నడిపించాడు. అందును బట్టి దేవదేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మంచిది దేవుని బిడ్డలారా, ఈ సమయమందు లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతాను. నేనే చదువుతాను, మీరందరూ బైబిల్ తెరిచి మరి చూడవలసిందిగా మనవి చేయుచున్నాను. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయములోని కొన్ని వచనాలు చదువుకుందాం. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసారెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కొనుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయుమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని, నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పికిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలువారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి
2 దోణెలు ములుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఒకసారి దేవునికి వందనాలు చెప్దామా? స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంగమా, కొద్దిగా సౌండ్ కొద్దిగా అటు ఇటు చేయండి ఆయన. దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నమ్మదగినవాడు. ఆయన మనందరి కోసం, ప్రైజ్ ది లార్డ్, మంచిది. ఈ సమయమందు ఈ వాక్యము మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్యం. వీరు ఈ సముద్రానికి గెన్నేసరతు, దీనికి మరొక పేరుంది. ఆ పేరేంటిది ఏమన్నా చెప్తారా? గలిలయ సముద్రము. సముద్రము అని అంటారు, కానీ సముద్రములో నీళ్ళు ఎట్లుంటాయి? కనుక మేము వెళ్ళాము, ఈ ప్రదేశానికి మేము వెళ్ళాం. వెళ్ళినప్పుడు అక్కడ నీళ్ళు సముద్రపు నీళ్ళు కాదు, అవి మంచిగా ఉంటాయి. కనుక ఏది ఏమైనా దేవుని పిల్లలారా, గెన్నేసారెతు సరస్సు తీరమున, మొత్తం మీద ఇది ఒక సరస్సు. అక్కడ యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళిండు. యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది జన సమూహము యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మొదటిగా అక్కడ వ్రాయబడినది ఏంటంటే, అక్కడ ఉన్న 2 దోణెలను ఆయన చూచిండు. 2 దోణెలను చూసి వెంటనే ఒక దోణిలో కూర్చుండి సీమోను పేతురుతో అన్నాడు, అయ్యా కొంచెము లోపలికి త్రోయి అన్నప్పుడు ఆ యొక్క దోణిని కొంచెం లోపలికన్న తర్వాత ఆ సరస్సులో లేక ఆ దోణిలో ఉండి యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న జనసమూహానికి దేవుని వాక్యాన్ని బోధించిండు. వాక్యాన్ని బోధించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ వాక్యాన్ని చక్కగా విన్నారు. విన్న తర్వాత ఎంత సమయం అయిందో నాకు తెలియదు, మొత్తం మీద చాలా సమయమే యేసుక్రీస్తు వారు బోధించిండు. వాక్యం అయిపోయిన తర్వాత, కొద్దిగా సౌండ్ క్లారిటీ పెట్టండి. ఆ వాక్యం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు మరి సీమోను పేతురుతో చెప్పాడు, అయ్యా బాబు, నీ దోణిని కొద్దిగా లోతులోనికి నడిపించి మరలా ఒకసారి వల వెయ్యి అని చెప్పాడు. మరలా వల వెయ్యి అన్నప్పుడు అప్పటికే సీమోను పేతురు వలను కడుక్కున్నాడు వల. మీరు అనుకోవచ్చు, వల కడగడం ఎంత, జస్ట్ నీళ్ళు ఇట్లా పెట్టి కాదండి. వాళ్ళ వలలు కడుక్కోవడానికి చాలా సమయం పడుతుంది. మరలా చెప్తున్నాను, వలలు కడుక్కోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ వలలని కడుక్కున్న తర్వాత మరలా నీ యొక్క దోణెను లోపలికి నడిపించి వల వేయి అంటే సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా, రాత్రంతా ప్రయాసపడ్డాము. అది చదువుతారా ఒకసారి? ఆ మాట చదవండి. సీమోను ఏలినవాడా, ఇక్కడ చూడండి, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, కానీ రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున. ఆగండి. ఏలినవాడా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, కానీ మాకేమీ దొరకలేదు. అయినా నీవు చెప్తున్నావు గనక నీ మాటను బట్టి మరలా మేము వల వేస్తాము అని చెప్పి
ఆయన మాటను బట్టి మొదటిగా ధోనిని ఏం చేయమన్నాడు చెప్పాలి. ధోనిని ఏం చేయమన్నాడు? లోతులోనికి నడిపించాలి అన్నాడు. లోతులోనికి నడిపించిన తర్వాత మరలా వల వేయాలి, లోతులోనికి నడిపించి వల వేయాలి అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ ధోనిను లోతులోనికి నడిపించి ఆ తర్వాత వల వేసిండు సీమోను పేతురు. ఎప్పుడైతే లోతులోనికి నడిపించి వల వేసిండో, అంతకుముందు ఏమన్నాడంటే, మేము రాత్రంతా ప్రయాసపడినము కానీ మాకు ఒక్క చేప కూడా దొరకలేదు. నీ మాటను బట్టి మరి లోతులోనికి నడిపిస్తాము, వల వేస్తామని లోతులోనికి నడిపించి మరి వల వేసినప్పుడు విస్తారమైన చేపలు దొరికినాయి. ఈ విస్తారమైన చేపలు ఆ వలలోనికి వచ్చిన తర్వాత ఆ వలలు ఏమవుతున్నాయంటే పికిలిపోతున్నాయట. అప్పుడు వారి మరి జత పని వారు లేకపోతే సహోదరులు పాలివారైన వారిని పిలిచినప్పుడు వారు కూడా దోణి వేసుకొని ఆ యొక్క దోణి దగ్గరికి వచ్చినప్పుడు 2 దోణెలు నిండునంత చేపలు మరి ఆ వలలోనికి వచ్చినాయి, ఆ వలలో పడ్డాయి. అప్పుడు ఇంతకుముందు ఏలినవాడ అన్న ఆయన, ప్రభువా నన్ను విడిచి వెళ్ళిపో. ఏంటి? ప్రభువా నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచి వెళ్ళిపో. ఆ పదం చదవండి. అతడు మోకాళ్ళుండి సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. చదవండి ఆ పదము. అతడు యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. యూదుల ఆచార ప్రకారము వారి దేవుడైన యెహోవాకు తప్ప ఎవరికి కూడా సాగిలపడరు, ఎవరికి కూడా వాళ్ళు మొక్కరు. భారతదేశంలో ఒక రోజట యూదులు ఆగస్ట్ 15 లేకపోతే జనవరి 26 నాకు తెలియదు, మొత్తం మీద జెండా వందనము. ఆ రోజు అందరూ కూడా మరి ఇట్లా ఏమంటారు దీన్ని, సెల్యూట్ చేసి జనగణమన పాడుతూ ఉంటే ఆ జెండా వందన కార్యక్రమానికి కొందరు యూదులు వచ్చిండ్రు. ఆ యూదులు వచ్చినప్పుడు వారు సెల్యూట్ చేయకుండా అలాగే నిలబడ్డారు. ఆ పాటను కూడా పాడినరో పాడలేదో కానీ సెల్యూట్ చేయలేదు. అయితే వారి మీద ఒక లాయర్ భారతదేశంలోనికి వచ్చి భారతదేశ జెండా వందనము సందర్భములో వీళ్ళు మన దేశపు జెండాకు సెల్యూట్ చేయలేదు అని చెప్పేసి మరి కోర్టులో వారి మీద కేసు వేసిన తర్వాత జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే తెలుసా? జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే వీరి చరిత్రను పరిశీలించి చూచినప్పుడు వీరు దేవుడైన యెహోవాకు తప్ప దేనికి కూడా సాగిలపడరు అని మేము చరిత్రను బట్టి తెలుసుకున్నాము గనక వీరి మీద ఈ కేసును మేము కొట్టివేస్తున్నాము అని జడ్జిమెంట్ తీర్పు వచ్చిందండి. వారు పరిశీలించి చూచినప్పుడు వారికి అర్థమైంది ఏంటంటే వీరు దేవుడైన యెహోవాకు తప్ప ఎవరికి కూడా వారు సెల్యూట్ చెయ్యరు, మొక్కరు అని మేము తెలుసుకున్నాము కనుక ఈ కేసుని మేము కొట్టివేస్తున్నాము అని చెప్పేశారు. ఒక రకంగా యూదులు దేవునికి తప్ప ఎవరికి కూడా సాగిలపడరు, దేవునికి తప్ప ఎవరికి కూడా వారు మొక్కరు. అయితే ఈ పేతురు ఆశ్చర్యంగా యేసు ప్రభు నేను దేవునని చెప్పలేదండి, యేసు ప్రభు నేను దేవుడను అని చెప్పలే. అయినా వెంటనే మోకరించి ప్రభువా నేను పాపాత్ముని గనక నన్ను విడిచి వెళ్ళిపో అనే పదాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. కారణం ఏమిటి అని అంటే అదే గెన్నేసరతు అనే
ఆ యొక్క నదిలో లేక ఆ సరస్సులో రాత్రి అంతా కూడా ప్రయాసపడ్డాడు, చేపలు దొరకలే. కానీ నిజానికి ఆ సరస్సు ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? నేను మా మేడం అందులోకి దిగితే ఆ చేపలు చాలా క్లియర్గా మనకు కనబడుతుంటాయి. మన కాళ్ళ మీద నుంచి పోతూ ఉండడం కూడా కనబడతాయి. వాటికి మనం కనబడతాము, మనము వాటికి కనబడతాం. ఆ సరస్సులో ఎవరు కూడా ఉదయము పూట అసలుకి చేపలు పట్టరు. ఎందుకు పట్టరు అంటే మనం వాటికి కనబడతాం. చెప్పండి, మనము వాటికి కనబడతాం, అవి మనకు కనబడతాం. అందుకే సీమోను పేతురు జాలరి, చేపలు పట్టే జాలరి ఆయన. ఆ జాలరి ఏమంటున్నాడంటే రాత్రి అంతా మేము చెప్పాలి, రాత్రంతా ప్రయాసపడ్డాము, మాకు ఏమీ దొరకలే. ఏది? చిన్న చేప దొరకలే, పెద్ద చేప దొరకలే, కనీసం వేరే రకాలు ఏమైనా రొయ్యలు గీయలు ఏమన్నా ఉంటాయేమో, ఏమి దొరకలే. రాత్రంతా ప్రయాసపడ్డాము, ఏమీ దొరకలే. ప్రభువు లేకుండా దేవుని సంగమా కొన్నిసార్లు మనం కూడా ప్రయాసపడతాం. ప్రభు చిత్తము లేకుండా, ప్రభు అనుమతి లేకుండా కొన్నిసార్లు మనం ప్రయాసపడితే ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోతుంటాయి. యోసేపు గురించి వ్రాయబడినది, అతడు చేయునదంతయు చెప్పాలి, అతడు చేయునదంతయు. మన ప్రయత్నాలన్నీ కొన్నిసార్లు విఫలమైపోతూ ఉంటాయి, సఫలము కావు. ఏమైతాయి? చెప్పాలి, ఏమైతాయి? విఫలమైపోతుంటాయి. నీ ప్రయత్నాలు సఫలమవుతున్నాయా, విఫలమవుతున్నాయా? సఫలమవుతున్నాయా? యెహోవా అతనికి తోడై ఉండెను గనక అతడు చేయునదంతా, యెహోవా అతనికి తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుతూ ఉన్నాడు. ఇక్కడ పేతురు నిజానికి చేపలు పట్టే జాలరి. దేవునికి స్తోత్రం చెప్దామా? పేతురు ఎవరు చెప్పండి? చెప్పాలి, పేతురు ఎవరు? చేపలను పట్టే చెప్పాలి. ఇప్పుడు చేపలు పట్టడానికి తెలుస్తుందా? చేపల గురించి నాకు తెలుస్తుందా? చేపలు పట్టడానికి చేపలు ఎప్పుడు దొరుకుతాయో తెలుస్తుంది. నేను ఒకసారి ఆంధ్రాకు వెళ్ళిన, ఎవరు ఝాన్సీ వాళ్ళ మామకు చేపల చెరువు ఉంటే ఆ చెరువు దగ్గరికి వెళ్ళినాం. ఆ చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఒడ్డు మీద చాలామంది వ్యాపారస్తులు వచ్చిండ్రు. ఆ ఒడ్డు మీదకి వ్యాపారస్తులు వచ్చి వారు ఆ చేపల చెరువును చూసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బేరం ఆడుతూ ఉన్నారు. ఏది? బేరం చేస్తూ ఉన్నారు. ఏది? చేపల చెరువును పైన చూసి బేరం ఆడుతూ ఉన్నారు. వాళ్ళ మామది కాదు, వాళ్ళ మామకు చిన్న చెరువు ఉంది. ఒక పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళాం. ఆ వెళ్ళినప్పుడు ఆ యొక్క అదేమంటారు, ఏది ఒడ్డు మీద ఉండి బేరం చేస్తూ ఉన్నారు. బేరం చేస్తున్నప్పుడు నేను అడిగాను, అవునయ్యా మీరు బేరం చేస్తున్నారు కదా? వాళ్ళు ఆయన బేరం చేసేట ఆయన కాదు, పక్కలు ఉంటారు కదా, వాళ్ళతో అడుగుతున్నా. అవును, మీరు బేరం చేస్తున్నారు కదా, చెరువులో ఎన్ని చేపలు వస్తాయని మీకు ఎట్లా తెలుస్తుంది? ప్రైజ్ ది లార్డ్. చెరువులో ఎన్ని చేపలు వస్తాయని మీకు ఎట్లా తెలుస్తుంది అని అంటే, వాళ్ళు అంటుర్రు ఏమంటారో తెలుసా? ఆ ఆకారాన్ని వాటిని చూసి చెరువులో ఎన్ని టన్నుల చేపలు వెళ్తాయి అనేది వాళ్ళకి తెలిసిపోతుందంట. స్తోత్రం కలుగును గాక. ఏమా అట్టెట్ట తెలుస్తుంది అంటే, తెలుస్తుంది అంటుండు. వాళ్ళు ఆ చెరువు దగ్గరికి వచ్చి చూచి బేరమాడుతున్నారు. ఇన్ని పైసలకు మాకు ఈ చెరువు అంత ఇస్తే మేము కొనుక్కుంటాము అని. ఏది? పొప్పాయి తోటను చూసి, పండ్లు చూసి ఎట్లా బేరం చేస్తారో, ఈ చేపలేమో లోపటున్నాయి. లోపటున్న చేపలను బయటి నీళ్ళ పరిస్థితులను చూచి వాళ్ళు బేరమాడి కొనుక్కుంటున్నారు. అంటే వాళ్లకు అంత టాలెంట్ ఉంటుంది. చేపలు ఎక్కడ ఉంటాయి, ఎక్కడ ఉండవు, ఎన్ని ఉంటాయి, ఎంత అవుతాయి అనే విషయాన్ని వారు పరిస్థితులను చూసి
చెప్పగలుగుతుండ్రు? రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? బోరేసటోనికి నీళ్లు పడతాయా పడవదా కొన్నిసార్లు తెలుస్తుందంట. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామా? 800 ఫీట్లు నీళ్ళు వేసిన తర్వాత మేము తీసేయాలి అనుకున్నప్పుడు కృపగలిగిన దేవుడు, దయగలిగిన యేసుక్రీస్తు వారు, నా జనులు ఇక ఎన్నడూ కూడా సిగ్గుపడరు అని వాగ్దానం చేసిన దేవుడు, మమ్మలను మేము సిగ్గుపడడం ఆ మహాదేవునికి ఇష్టము లేదు గనక ఆ బోర్ బండి ఆయన వచ్చి ఏమన్నాడంటే, అయ్యా 800 ఫీట్లకు మీరు తీయమంటున్నారు గనక నేను వెళ్ళి ఆ బోరు, మేమేం బయటన్నాం, కారులో కూర్చున్నాం, కారులో కూర్చి నిరాశలోకి వచ్చేసాం, నిస్పృహలోకి వచ్చేసాం, ఇక నీళ్లు రావు అని డిసైడ్ అయిపోయాం. ఎందుకనంటే ఆ 800 ఫీట్లు వరకు కూడా దుమ్ము వస్తుంది తప్ప వేరే ఏమీ రావట్లేదు. ఇంకా అప్పటికే చాలా పైసలు 1,00,000 దాటిపోయింది గనక అన్ని డబ్బులు కూడా మా దగ్గర లేవు గనక, నా దగ్గర లేవు గనక ఇక చేసేదేమి లేక ఒక నిరాశలో నిస్పృహలో ఉండి ఇక తీసేయమని చెప్పినప్పుడు ఆయన వెళ్ళి ఏం చెప్పాడంటే, ఒకసారి ఆ ఆకారం, ఆ మట్టి ఎలాగొస్తుందో చూసి నీళ్లు పడేటట్టు ఉంటే ఇంకా కొద్దిగా మీరు దింపుదురు అని అక్కడికి వెళ్ళిండు. అక్కడికి వెళ్ళినాక నేను కూడా ఆయన వెనకాల వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, చూడండి బండ ఆకారము మారింది. బండ ఆకారము ఇంతకు ముందున్న ఆకారము కాకుండా వేరొక ఆకారములో వస్తుంది. మీకు వస్తే ఇంకొక 50 ఫీట్లు ఎక్కువ వేస్తే అందులో నుండి నీళ్లు రావచ్చు. ఎర్ర బండ వచ్చింది కనుక ఈ బండ కింద నీళ్లు ఉండే అవకాశం ఉంది. నా మాట విని ఇంకొక 50 ఫీట్లు పెంచండి అన్నాడు. వెంటనే మేము కూడా అనుకున్నాము, 800 ఫీట్లు వేసినాం కదా, ఇంకొక 50 పెంచమంటుండు కదా. ఎందుకు? బోరు వేసేటోనికి బోరు గురించి తెలుసు. స్తోత్రం కలుగునుగాక. కొన్నిసార్లు దైవజనులు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు కూడా ఆ వాక్యం ఎక్కడి నుండి ఎక్కడ పోతుంది ఆల్రెడీ అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మేమేమన్నామంటే సరే వెయ్యండి అన్నాం. నిజంగానే వారు చెప్పినట్లు ఆ 50 ఫీట్లు వేయంటే నేను అనుకుంటున్నాను కరెక్ట్. ఆయన చెప్పిన తర్వాత ఒక 25 ఫీట్లకు లేదా 20 ఫీట్లకు ఊహించిన దానికంటే ఎక్కువ నీళ్ళు వచ్చినాయి. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. బురదనన్న ఈ దేవా అని అడిగినాం. దానికంటే ముందు నేను చేసిన ప్రార్థన ఏంటంటే, యేసు ప్రభువా 800 ఫీట్లలో తీసేయాలనుకుంటున్నాం కదా, కనీసం ఏం రావాలి? కనీసం బురదనన్న వచ్చేటట్టు సహాయం చెయ్యి అని అడిగిన. కానీ బురద కాదు, కానీ విస్తారమైన నీళ్ళనే దేవుడిచ్చాడు. అంటే బోరు వేస్తాడు గనక బోరు వేసేట ఆయనకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అని అతడు గ్రహించగలిగింది. అద్భుతము చేసింది దేవుడు, ప్రైజ్ ది లార్డ్. కానీ వారికి వారి అవగాహన ప్రకారము యేసు రక్తం ఏం చెప్దామా? క్యాన్సర్ పేషెంట్ ఉంటే ఆ క్యాన్సర్ పేషెంట్ ఆ లక్షణాలను చూసి అతడు ఎంతకాలం బతకగలుగుతాడు అనేది డాక్టరు చెప్పగలుగుతాడు. అట్లనే చేపలు పట్టేటోనికి చేపలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పండి తెలుస్తుంది. ఇప్పుడు యేసు ప్రభువు బోధకుడు, చేపల గురించి తెలిసిన ఆయన ఎవరు చెప్పాలి? చేపల గురించి తెలిసిన ఆయన ఎవరు? చేపల గురించి ఎవరికి తెలుసు? సీమోను పేతురుకు చేపలు దొరుకుతాయా దొరకయా అనేది తెలుసు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయం పూట చేపలు పట్టకూడదని తెలుసు, దొరకవని తెలుసు. అయినా యేసుక్రీస్తు వారు చెప్పాడు, నీ యొక్క దోణెను నువ్వేం చేయి, లోతులోనికి నడిపించు అని చెప్పాడు. లోతులోనికి నడిపించిన తర్వాత వారు వల వేసినప్పుడు ఎన్ని చేపలు దొరికినాయంట? 2 దోణెలు నిండేంత చేపలు దొరికినాయి. ఇన్ని చేపలు దొరకడానికి గల మొదటి కారణం దేవునికి స్తోత్రం చెప్దామా? అదేవిధంగా మరొక్కసారి కూడా చెప్పండి. ఇక్కడ ఏం చెప్పిండంటే, ఏలినవాడ రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు.
చూడండి, ఇదే ప్రశ్న యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. లేదు అని వారు ఆయనతో చెప్పిరి. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కను వలవేయుడి, కుడి పక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ప్రభువు సుమి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వారా లాగలేకపోయిరి. దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ పేతురుకు దోణెను లోతులోనికి నడిపించి వల వెయ్యి అని చెప్పినప్పుడు, నిజానికి మరొక మాట చదువుతాం. ఓకే ఒక్క నిమిషం ఆగండి. అయితే నిజంగా ఒకవేళ ఆ పరిస్థితిలో నువ్వు ఉంటే నిజంగా యేసు ప్రభు వారి మాట నువ్వు వింటావా? నిజంగా ఆ పరిస్థితిలో ఉంటే వింటావా? పేతురు గురించి 2-3 విషయాలు టగట్టగా చెప్తారు. నిజానికి పేతురు దేవుని బిడ్డలారా ఆ రాత్రంతా వల వేసి అలసిపోయాడు, విసిగిపోయాడు. చేపల వల కూడా కడుక్కున్న తర్వాత ముందే రాత్రంతా ప్రయాసపడ్డోడికి బలం ఉంటుందా చెప్పండి? రాత్రంతా పని చేసినోనికి బలం ఉంటుందా చెప్పండి? తొందరగా చెప్పాలి. రాత్రంతా పని చేసినోనికి తెల్లారినాక బలం ఉంటుందా? ఎనర్జీ ఉంటుందా? ఇక ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయిపోయిండు. ఆ తర్వాత మరలా కూడా ఏడికి నడిపియాలంట? ధోనిని ఎక్కడికి నడిపి అంటుండు? లోతులోనికి నడిపి అంటుండు. అప్పటికే అలసిపోయి నిరాశతో నిస్పృహతో ఉన్న ఆయన, అందులో ఈయనను చూస్తేనేమో చేపలు పట్టేట ఆయన కాదు, చేపలు పట్టేట ఎన్నడూ కూడా యేసు ప్రభును చూడలేదు. ఆయన చేపలు పట్టే సముద్రం దగ్గర, చెరువుల దగ్గర ఎన్నడూ కూడా కనబడలేదు. అలాంటి ఆయన అప్పటి వరకు అనేక విషయాలు, దేవుని రాజ్యాన్ని గురించి, ప్రేమను గురించి, సాత్వికాన్ని గురించి, పరిశుద్ధతను గురించి అనేక విషయాలు చెప్పిన ఆయన ఇప్పుడు ఏమంటుండంటే, నీ దోణెను లోతులోనికి నడిపి అంటే, మరలా ప్రయాణము చేసి రాత్రంతా ప్రయాసపడి అలసిపోయిన ఆయన మరలా నీవు లోపలికి నడిపి అంటే అది సాధ్యమయ్యే పనేనా? బలం ఉంటుందా? అంత బలం ఉంటుందా? అంత శక్తి ఉంటుందా? ఆకలి అవుతుంటుంది, దాహం అవుతుంటుంది. దాహం అంటే తాగి ఉండొచ్చు అనుకో, మరి ఆకలి ఏం దొరకలే, ఏమైనా చేసుకొని తిందామంటే, ఏమన్నా దొరికితే అయ్యా నిజంగానే అయ్యా కొన్ని కాల్చుకొని తిని బలం పొందుకొని మళ్ళీ వస్తామయ్యా అనడానికి ఆడ ఏం వాళ్ళ దగ్గర చెప్పాలి? వాళ్ళ దగ్గర చెప్పండి, ఏవి లేవు. మరలా అన్నాడు, ప్రభా నీ మాట చొప్పున ఇంకా లోతుకు నడిపిస్తా అంటే, ఎంత లోతుకు తీసుకుపోయిండో నాకు తెలియదు. లోతుకు పోవాలంటే ఏం చేయాలి? ధోని లోతుకు పోవాలంటే ఇప్పటిలాగా ట్రింగ్ అనగానే ఉరుకుతుందా? ఇప్పుడు ఏంది, సముద్రాలలో లేకపోతే చెరువులలో అది ఇట్లా పెట్టి ఇట్లా గుంజంగానే ఇట్లా పట్టుకుంటే సరే అదే డిండా అని ఉరుకుతూనే ఉంటుంది. కానీ ఆ కాలంలో అట్లా ఉందా పరిస్థితులు? ఆ కాలంలో ఏం చేయాలి? లోతుకు నడిపించాలంటే చాలా శక్తిని, బలాన్ని ఉపయోగించాలి. నేను కూడా ఆంధ్రకు వెళ్ళినప్పుడు ఒక ఆయన మమ్మల్ని తీసుకొని పోతుంటే, ఒకసారి నాకు గుడి ఇవ్వది అనంటే, నాకు గుడి ఇవ్వనంటే నేను తీసుకుంటే అంత తేలికగా పోతలేదు. అది గట్టిగా నీళ్ళని గట్టిగా అంటేనే అది లోపలికి పోతుంది తప్ప ఉత్తగానే మనం ఏది సింపుల్ గిట్టిట్టంటే పోయే టైపు కాదు. కానీ చాలా బలాన్ని ఉపయోగించవలసి ఉంటుంది. చాలా లోతులోనికి నడిపించిండు దేవుని బిడ్డలారా, చాలా లోతులోనికి నడిపించిండు. ఈరోజు పేతురు విస్తారమైన చేపలు దొరికినాయి. పేతురుకి ఏం దొరికినాయి చెప్పండి?
తన జీవితంలో ఎన్నడూ ఊహించినటువంటి చేపలు దొరికినాయి. తన ఊహకు ఎన్నడూ తన కళ్ళతో చూడనటువంటి చేపలు దొరికినాయి. అదేవిధంగా యోహాన్ రాసిన సువార్తలో, పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అంటే తిననిగా కూడా ఒక చేప లేదు. అయితే మీ కుడి పక్కన వల వేయండి అన్నప్పుడు ఎవరు అప్పటికి కూడా ఇది మళ్ళీ ఏమవుతుందంట, సూర్యోదయం అవుతుంది. ఇక్కడ కూడా తెల్లవారిపోయింది, ఇక్కడ కూడా చేపలు దొరకవు. వీళ్ళను లోపలికి నడిపేయమన్నాడా? లోపలికి ఏమి నడిపేయలే. సముద్ర తీరమున ఉన్నాడు, కొద్దిగా దూరంలో ఉన్నాడు. కుడి పక్కన వేయండి వలలు అన్నాడు. కుడి పక్కన వలలు వేయంగానే విస్తారమైన చేపలు దొరికినాయి. యోహానుకు అర్థమైపోయింది, ఇన్ని చేపలు దొరికినాయి అంటే ఈయన ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉండాలి. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలోనే ఉన్నాయి. దేవుని బిడ్డలారా, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు మరలా చెప్తున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. ఆయనకు సమస్తము సాధ్యమే. దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో ఇందును గురించి చదవండి. ఇందును గురించి దేవుడు తాను ప్రేమించు వారి కొరకు, దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరచెను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదు. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, దేవుడు ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుడు సర్వాంతర్యామి. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేయుటకు మన దేవుడు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. నీ జీవితంలో కూడా 2026వ సంవత్సరములో నీ జీవితంలో కూడా విస్తారమైన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చునుగాక. దేవుని బిడ్డలారా, 23వ దావీదు కీర్తన 6వ వచనం చదవండి. 23వ దావీదు కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వస్తాయి. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం 5వ వచనం కూడా. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. దేవుని సంగమా, నా గిన్నె నిండి పొర్లి పారుతుంది, నా గిన్నె నిండి పొర్లుతూ ఉంది. దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుతుంది, నా గిన్నె నిండి పొర్లి పారాలి. ఈరోజు దేవుని సంగమా, దేవుని పిల్లలారా, సీమోను పేతురు ఈరోజు వల వేశాడు. విస్తారమైన చేపలు పట్టినాయి. నీ జీవితంలో కూడా ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకు ప్రాధాన్యత ఇస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకు లోబడతావో, ఆయన మాటకు నువ్వు విధేయతను చూపిస్తావో, ఈరోజు దేవుడు నిన్ను దీవిస్తాను అని అంటే నువ్వు గుడ్డిగా నమ్మడం అలవాటు చేసుకోవాలి. గుడ్డిగా నువ్వు నమ్మాలి, విశ్వసించాలి, నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఎవడును తను తాను మోసపరచుకోవద్దు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలను. జ్ఞాని కావాలంటే వాడు వెర్రివాడు కావాలి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. వెర్రితనం. జ్ఞానులను చాలు. ఎవడైనా ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకుని జ్ఞాని అగినట్టు వెర్రివాడు కావాలి. దేవునికి స్తోత్రం చెప్తాలా? జ్ఞానం రావాలంటే నువ్వు ఫస్ట్ ఏం కావాలంట? వెర్రియోడు అంటే ఏంది? ఏది చెప్తే అది నమ్ముతాడు. యేసు రక్తం చేయగలుగును గాక. వెర్రియోడు ఏం చేస్తాడు చెప్పాలి. వెర్రియోడు ఏం చేస్తాడు? చిన్నపిల్లలు ఏం చెప్తాది చెప్పాలి. చిన్నపిల్లలు ఏం చెప్తాది నమ్ముతున్నావా? దేవుడు అద్భుతం చేస్తాడని నమ్ముతావా? దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్ముతావా? దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడని నమ్ముతున్నావా? దేవుడు నీకు నెమ్మదినిస్తాడని నమ్ముతున్నావా? నీ భర్త మారుతాడని నమ్ముతూ ఉన్నావా? నీ భార్య మారుతుందని నమ్ముతూ ఉన్నావా? ఆకాశం నుండి మన్నాను కురిపించినటువంటి దేవుడు నీ అవసరతలను తీరుస్తాడని నమ్ముతున్నావా? నమ్ముట నీ వల్లనైతే నమ్మవానికి సమస్తము. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేయుటకు దేవుడు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ఓ రోజు లెక్కల మాస్టర్ అంట యేసు ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టిండు అనేసి వాక్యం చెప్తా ఉంటే, దేవుడు ఎంత గొప్ప అద్భుతాన్ని చేసిండో చూడండి అని చెప్తే, ఆ మీటింగ్ లెక్కల మాస్టర్ వచ్చిందంట. లెక్కల మాస్టర్ వచ్చి ఏమన్నాడంట తెలుసా? అదేం పెద్ద అద్భుతం కాదులే అన్నాడట. యేసు రక్తం చేయం అదేమి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టడము అదేం పెద్ద అద్భుతమేమి చెప్పాలి. అదేం పెద్ద
చెప్పాలి. అదేం పెద్ద అద్భుతము కాదు అన్నాడట. అదేం సార్ గట్లా అంటారు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిండి అంటే అద్భుతం కాదు అంటారు. ఏంది అంటే, ఏం కాదు నేను కూడా చేయగలను అన్నాడంట. ఏం కాదు చెప్పాలి, ఏం కాదు ఏంది? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి నేను కూడా చేయగలను అన్నాడంట. అని అంటే మొత్తం మీద ఎట్లా చేస్తావు అంటే లెక్క రాసుకుండంట. లెక్కల మాస్టర్ ఏం చేసిండు? లెక్క రాసిండు. ఒక్క రొట్టె ఇంత పెద్దగా చేయాలి అని చెప్పిండట. ఒక్క రొట్టె ఎంత చేయాలి? మరి లెక్కారం అంతా రాసిండో ఏం కథనో. నిజము. ఒక్క రొట్టె ఊరంతా చేయాలి, ఇంకో రొట్టె ఇంత చేయాలి. ఈ 2 రొట్టెలు ఇంత పెద్దగా చేసి 2 చేపలు ఏం చేయాలి? ఏనుగంత చేపలు 2 పట్టుకొస్తే 5,000 మందికి అయిపోతాయని చెప్పిండంట. యేసు రక్తం చేవు ఇంత అయితే 5,000 మందికి పంచిపెట్టచ్చు, కావలసినంత అవుతుంది అని చెప్పిండంట. కానీ ఆ లెక్కల మాస్టర్కి తెలియని ఏంటంటే ఇలాంటి లెక్కల మాస్టర్లు చాలామంది ఉంటారని. అందుకనే ఎక్కడున్నాయంటే అవి 2 చిన్న చేపలు అని రాసిండు. ఎందుకంటే తెలివి కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు అని చెప్పేసి. ఈ మధ్య కాలంలో డిసెంబర్ 25వ తారీఖున వాడగొడో, మన పేరు చెప్పని లేదు, వాడగొడో అంటాడు కన్యక గర్భములో జన్మించడము ఎక్కడైనా ఉందా అనేసి రకరకాల బోధలు, చాలా కామెంట్లు వచ్చినాయి. అదేవిధంగా కాకినాడ ఒక పాస్టర్ గారు స్టీఫెన్ ఏ గారి దగ్గరికి ఒకటి వచ్చిండట. కరపత్రాలు పంచి పెడుతుంటే కరపత్రం తీసుకున్నట చింపి అక్కడ పడేసిండట. ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు? కన్యక గర్భంలో ఎవడైనా పుడతాడా? బుద్ధి లేదు, నోరు మూసుకొని నువ్వేం చేయి, వదిలేసేయి మతాన్ని అన్నాడట. పిలిచాడట. ఓరు బాబు, ఆయన పేరు ఏం పేరు? చెవులో నుంచి పుట్టిన ఆయన ఎవరు? కర్ణుడు. అరే నాయన, కర్ణుడు ఎక్కడి నుంచి పుట్టిండు అన్నాడంట. చెవులో నుండి పుట్టిండు అన్నాడంట. ఒరే, యేసు ప్రభు కన్యక గర్భములో నుండి వచ్చిండు, ఓకే, వీడి చెవులో నుండి ఎట్టా పుట్టిండు రా అన్నాడంట. ఏంది చెవు మొత్తం ఇంత లాభ ఏంటదిరా? పిచ్చి మొహమడ ఎట పుట్టిండో తెలుసారా నీకు? చెవులో నుండి ఎట్ట పుట్టిండు చెప్పురా అన్నాడంట. చెప్తే ఆయన కన్యక గర్భంలో పుట్టిండని ఉంది, కన్యకకు జన్మించిండని ఉంది. కానీ కర్ణుడు ఎక్కడి నుండి? చెవుల నుండి వచ్చిండ్రా. చెవుల నుండి ఎప్పుడా ఎట్లా? గర్భసంచి గువ్వలో ఉన్నాదిరా అన్నాడంట. గర్భసంచి ఒరే చెవు గువ్వలో ఉన్నాదిరా చెప్పురా అన్నాడంట. దెబ్బకాడు రే ఇట్రా అన్నాడంట. అని యేసుప్రభుని నమ్ముకోరా అని చెప్పిండంట. నేను యేసుప్రభుని విడిచిపెట్టడం కాదురా పిచ్చి మొగమాడా, నువ్వు యేసుప్రభును నమ్ముకో బాగుపడతావు అని చెప్పిండంట. యేసు రక్తం చేయగలుగును గాక. చాలామంది చాలా రకాల ప్రశ్నలు వేస్తారు. ఈ లోకంలో మేము చాలా జ్ఞానులము అనుకున్న వారికి నిజంగా దేవుని దగ్గరకు వచ్చి ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి చెప్పాలి. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి, ఈ లోకములో ఎవడైనా నేను జ్ఞానిని అనుకుంటే మొదటిగా దేవుని అద్భుతాలు చూడాలంటే, దేవుని మహత్కార్యమును చూడాలంటే ఫస్ట్ నువ్వు వెర్రివానిగా మారాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్. వెర్రివానిగా మారాలి. ఈ మధ్య కాలంలో పోయిన వారు ఒక సాక్ష్యం చెప్పిండ్రు. ఆల్రెడీ 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి, చనిపోతావని చెప్పిండట డాక్టర్ గారు. డాక్టర్ చెప్పేసిండ మంగళపల్లిలో, డాక్టర్ చెప్పేసి చనిపోతావని చెప్పేసిన తర్వాత ఆ వ్యక్తికి వెళ్ళి సహోదరి మంజుల వెళ్ళి యేసు ప్రభుని గురించి చెప్పిందంట. యేసు ప్రభుని గురించి చెప్పి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేయుటకు దేవుడు సమర్థుడు, శక్తి కలిగిన వాడు గనక అమ్మా నువ్వు ప్రార్థన చేసుకో సిస్టర్, నేను కూడా ప్రార్థన చేస్తానని చెప్పిందంట. తెల్లవారుజామున అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారంట. అందరు కలిసి ఆమె కోసం ప్రార్థన చేసిందట. ప్రార్థన చేసినాక నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళుతూ ఉంది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చినాయంట. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చినాయంట. ఈ మంజుల దగ్గరకు వచ్చి అంటుందంట, అక్క నువ్వు ఏం చేసినావు అక్క, ఏందక్క, నీ కాళ్ళు ముక్కుతానక్క, నీ దండం పెడతాను, నీ కాళ్ళు ముక్కుతక్క అని చెప్పేసి ఆమెను కాళ్ళు ముక్కుతానంటుందట. అమ్మా బాగు చేసింది నేను కాదు, దేవునికి స్తోత్రం, బాగు చేసింది నేను కాదు, స్వస్థపరిచింది నేను కాదు, కేవలం నేను కూడా ఒక మనిషినే.
నేను చెప్పింది, నిన్ను బాగు చేసింది, నిన్ను విడిపించింది, తప్పించింది ప్రభువైన యేసు క్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేయుటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగిన వాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, దేవుడు నమ్మదగినటువంటి వాడు. అన్న పేరు ఎజ్రా, ఏలూరు ఎజ్రా గారు. ఎజ్రా అన్న గారికి బోన్ క్యాన్సర్. నెల్లూరు, ఏలూరు కాదు, నెల్లూరులో ఎజ్రా అన్నకు బోన్ క్యాన్సర్. డాక్టర్ చెప్పేసి ఆల్రెడీ ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఇతను బతకడు, చనిపోతాడు, కనుక అతను ఏం తినాలంటే అది పెట్టేసేయండి అని చెప్పి ఇంటికి తీసుకొని వచ్చేటప్పుడు భయంకరంగా, దేవుని బిడ్డలారా, ఆ యొక్క ట్రైన్లో కూర్చోడానికి కూడా ఎవరు కూడా అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే భయంకరమైన వాసన వస్తూ ఉంది. చెన్నై నుండి నెల్లూరుకు తీసుకొని వచ్చిండ్రు. అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు, అయిపోయింది, చనిపోతాడంటని. కనీసం చూస్తుండ్రు కానీ కొంతమంది అయితే ఆ రోడ్ల మీద కూడా వెళ్ళట్లేదు. కారణం ఏంటంటే అంత భయంకరం. మరి బోన్ క్యాన్సర్ అలా అంటే భయంకరమైన వాసన వస్తుందట. ఆ రోడ్ల మీద పోవడానికి కూడా ఇష్టపడట్లేరంట, అంత వాసన వస్తూ ఉందంట. చిన్న పిల్లగాడిగా ఉన్నప్పుడు అందరు వెళ్ళిండ్రు, చూసిండ్రు. చివరికి ఒక దేవుని దగ్గర, అప్పుడు ఆయనకు దేవుడైన దగ్గర పోయి కొబ్బరికాయలు కొట్టేసి ఏదో చేస్తుంటే పూజారిలోనికి దేవుడు వచ్చిందంట. ఒరే అని వాళ్ళ ఆయన పిలిచినంట. పిలుస్తానికే ఈయన ఇక అంతులేని సంతోషం. అయ్య బాబోయ్, దేవుడు వచ్చిండు, దేవుడా చెప్పు దేవుడా అన్నాడంట. చెప్పు దేవుడా అంటే ఆ దేవుడు చెప్పిండంట, ఫస్ట్ ఏమో దయ్యం. ఒరే, మీ ఆవిడకు పట్టింది 7 దయ్యాలు, మీ ఆవిడకు పట్టింది 7 దయ్యాలు. కనుక ఆ 7 దయ్యాలను నేను ఒక్కరిని వదిలిపియాలంటే నా వల్ల కాదు. కానీ ఆ 7 దయ్యాలు పోవాలంటే ఎవరి దగ్గరికి పోతాయంటే యేసు ప్రభు దగ్గరికి పోతే ఆ 7 దయ్యాలు పోతాయి, పోరా అన్నాడంట. నేను బాగు చేసేది కూడా యేసు ప్రభు. మొత్తం నేను షార్ట్ కట్లో చెప్తున్నా, యేసు ప్రభు బాగు చేస్తాడు పో అని చెప్పిండంట. వెంటనే వాళ్ళ ఊరు వదిలిపెట్టేసారు, ఒక ఎద్దుల బండి కట్టుకుండ్రు, వాళ్ళ ఊరు వదిలిపెట్టేసారు. ఎట్లా యేసు ప్రభు నమ్మితే కులములో నుండి వెలివేస్తారని చెప్పేసి ఆ ఊరే వదిలిపెట్టేసి ఒక మందిరములోనికి వెళ్ళి ప్రార్థన చేసిండ్రు. 40 రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఆశ్చర్యరీతిగా ఆ పిల్లగాన్ని యేసు ప్రభు వారు ముట్టిండు, బాగు చేసిండు. ఈరోజు ఒక దైవజనుడుగా మార్చబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకములో వైద్య వృత్తికి దానికి చికిత్స లేదు. వైద్యులు చెప్పేశారు ఆల్రెడీ ఇతడు బతకడు, చనిపోతాడని. కానీ నజరేయుడైన యేసు అద్భుతాలు చేసే దేవుడు, సూచక్రియలు జరిగించే దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి ఆ మహాదేవుడు ఎజ్రా జీవితాల్లో అద్భుతాన్ని జరిగించి ఆయనను బాగు చేసి సజీవుడుగా ఉంచి ఈరోజు ఆయన పరిచర్య చేయించుకుంటున్నాడు ఆయన ద్వారా. కనుక దేవుని సంగమా, దేవుని పిల్లలారా, దేవుడు నమ్మదగిన వాడు. ఇక్కడ సీమోను పేతురు దగ్గరికి వచ్చే లోపల మొదటిగా, ఇప్పుడు సీమోను పేతురుకి ఎన్ని దొరికినాయి చేపలు? ఎన్ని చేపలు దొరికినాయి? విస్తారమైన చేపలు. ఒక్క దోణె కాదు, 2 దోణెలు మునిగిపోయేటన్ని చేపలు దేవుడు ఆయన ఆ సీమోను పేతురుకు దొరికినాయి. ఈ దొరకడానికి మొట్టమొదటి స్పీడ్ చెప్తాను, అక్కడున్న విషయాలు చెప్తున్నా. మొట్టమొదటి కారణం, నిజంగా ఆయన జ్ఞానంను పక్కన పడేసిండు. తనకున్న జ్ఞానాన్ని ఏం చేసిండు? చెప్పాలి, ఏం చేసిండు? తనకున్న జ్ఞానాన్ని పక్కన పడేసిండు. ఎస్, ఈయన చాలా మంచి మాటలు చెప్తున్నాడు గనక ఏమైనా కానీ లోతుకు నడిపిద్దాం అనుకుండు. ఫస్ట్ యేసు ప్రభుకు తన దోణినిచ్చిండు. యేసు ప్రభుకి ఏమిచ్చిండు? దోణినిచ్చిండు. దోణి దేనికి సాదృశ్యం అంటే నీ హృదయానికి సాదృశ్యం. దోణి దేనికి సాదృశ్యం చెప్పండి? నీ హృదయములోనికి. ఈ 2026 సంవత్సరం ఎంతమంది అద్భుతాలు చూడాలనుకుంటున్నారు చెప్పండి? ఎంతమంది అద్భుతాలు చూడాలనుకుంటున్నారు? ఆమేన్, దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దామా? ఖచ్చితంగా మనం అందరం అద్భుతాలను చూడాలి. ఎస్, నాకు కూడా ఆశ ఉంది, ఏదో ఒక అద్భుతాన్ని నేను కూడా చూడాలి. దేవుని బిడ్డలారా, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేయుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫాదర్ బెర్క్మెన్స్ గారు ఒక పల్లెటూర్లలో సేవ చేసేవాడంట. పల్లెటూరులో సేవ చేసేవాడు. అయితే దేవుడు ఆయనకు దేవుడు కళలు పడేటి అంట. ఆ కళలు ఏంటంటే పట్టణాలలో, దేశ విదేశాలలో ఆయన వెళ్ళి సువార్తను చెప్తూ ఉన్నట్టు ఆయన కళలు పడేటి అంట. ఆ కళలు వేరేలు చెప్తే ఎవరు నమ్మేటోళ్ళు కాదంట. ఈయనకేదో పిచ్చి, ఈయనకేదో
ఈయనకేదో పిచ్చి లేచింది, ఏవేవో కళలు అంటాడు, ఏవేవో దర్శనాలు అంటాడు, అన్ని పిచ్చి కళలు పిచ్చి దర్శనాలు అనుకుంటారంట. కానీ దేవుని సంగమా, ఒక సమయం వచ్చింది, ఆయన నిజంగా దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడు, దేవుని యొక్క దేవుడిచ్చిన కళలను గుర్తుపెట్టుకుంటూ దేవుడిచ్చిన దర్శనాలను నమ్మిండు గనకనే దేవుడు ఆయన విశ్వసించిండు గనకనే పల్లెటూరులో నుండి పట్టణానికి తీసుకోండి, పట్టణాలలో దేవుడు వాడుకుండు. ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నీ అనేక దేశాలలో ఆయనను బహుబలంగా ఘనంగా దేవుడు వాడుకుండు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం, గడి చెప్దామా, దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ తర్వాత దైవజనులు జైపాల్ గారు చెన్నై నుండి దేవుడు చెప్పాడంట, ఓ పల్లెటూరుకి పంపించిండట. ఆ పల్లెటూరులో వెళ్ళి సువార్త సేవ చేయన్నాడట. ప్రభా, పల్లెటూరుల నుండి పట్టణాలకు వచ్చి సేవ చేస్తున్నా కానీ పట్టణంలో నుండి పల్లెటూరులకు పోమంటుండ అని చెప్పేసి దేవుడు చెప్పినట్టే ఆ పల్లెటూరుకు వెళ్ళిండట. ఆ పల్లెటూరులోకి వెళ్ళిన తర్వాత ఆయన సువార్త సేవ చేస్తూ, షార్ట్కట్ చెప్తున్నాను, సువార్త సేవ చేస్తూ ఉంటే సతీష్ కుమార్ వాళ్ళ అమ్మగారు రక్షణ పొందిందంట. ఆమె చేర్చుకున్నారు. ఆ తర్వాత ఈ సతీష్ కుమార్ గారు చిన్నగున్నప్పుడు సాక్ష్యం తెలుసుగా, మెంటల్ ఉండేటోడంట. వాళ్ళ అమ్మ అనుకునేదంట, ఇలాంటి కొడుకు నాకు పుట్టకుండా బాగుండేది అనుకుందంట, ఇలాంటి వాడు నాకు పుట్టకపోయినా బాగుండేది అనుకున్నట. కానీ ఆశ్చర్యంగా జైపాల్ గారి ద్వారా యేసుక్రీస్తు చేత పట్టబడ్డాడు. పిచ్చిపోయింది, మంచిగా చదువుకుండు, ఇంజనీర్ అయిన తర్వాత గొప్ప దైవజనుడిగా మార్చబడ్డాడు. జైపాల్ గారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఎందుకు ఆ ఊరికి దేవుడు ఆయనను వెళ్ళమన్నాడంటే, ఎవరి కోసం వెళ్ళమన్నాడు చెప్పాలి, ఎవరి కోసం వెళ్ళమన్నాడు? ఈ సతీష్ కుమార్ అనేట ఆయన అక్కడ ఉన్నాడు గనక దేవుడు అక్కడికి వెళ్ళమని చెప్పిండు. ఆ వ్యక్తిని రక్షణలోనికి నడిపించి ఈరోజు అనేక మందిని ఉజ్జీవములో నడిపించడానికి. ఇంకా మళ్ళా ప్రశ్నలు రానియకండి, మళ్ళా ఆయననా అని ప్రశ్నలు రానియకండి. మొత్తం మీద గొప్ప సేవ అయితే జరిగించిండు. ఎవరు చెప్పండి అయ్యా? ఓహో, కోంటోలు బాపనోలు మనకు రెండు చేతులు ఎత్తి, ఈయనకు బాగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎక్కడి నుంచి ఉంటుందో కానీ రెండు చేతులు ఎత్తి దేవుని. ఎవరు కోంటోలు అంట, నాకు తెలియదు ఇప్పటి వరకు. మరి ఓహో, అలా నాను ఈ సాక్ష్యం నేను వీళ్ళ రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. కొందరిని ఎందుకు బాబు, అస్సలు సౌండ్ నాకు వినబుద్ధి అయితే లేదు నాయన. అయితే ఎవరిని ఎందుకు పంపిస్తాడో, ఎక్కడికి ఎందుకు వెళ్ళమంటాడో, కొన్ని పనులు ఎందుకు చెయ్యమంటాడో నీకు నాకు అర్థము కాదు. కానీ దాని వెనకాల దేవుడు ఏదైతే చెప్పాడో నువ్వు అది చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు అద్భుతాలను చూస్తావు. ఇక్కడ పేతురు గారు ఫస్ట్ నీ ధోనిను యేసుప్రభు వారికి ఇచ్చిండు. ఒకటోది ధోనిను యేసుప్రభుకి ఇచ్చిండు. రెండవది, దేవుని బిడ్డలారా, ధోనిని యేసుప్రభుకి ఇచ్చిన తర్వాత ఆ తర్వాత లోతులోకి నడిపించు అని చెప్పిండు. లోతులోనికి నడిపించన్నప్పుడు అప్పటికే అలసిపోయిండు, చేతగాని పరిస్థితిలో ఉన్నాడు. చేపలు దొరకవని తెలుసు, ఉదయమయ్యిందని తెలుసు, అన్నీ తెలిసినప్పటికీ తన జ్ఞానాన్ని పక్కన పెట్టిండు, తన ఆలోచనలు పక్కన పెట్టిండు, తన ఉద్దేశాలన్నీ పక్కన పడేసి యేసు ప్రభు ఏదైతే చెప్పిండో అది చేసిండు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. తన సొంత జ్ఞానాన్ని, తన సొంత ఆలోచనలను అన్నీ పక్కన పెట్టేసి తాను బలహీనంగా ఉన్నప్పటికీ బలము కూడగట్టుకొని ఎక్కడికి నడిపించిండు? లోతులోనికి నడిపించిండు. ఈరోజు ఆత్మీయ విషయంలో లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. యేసు ప్రభును చూడిసే కన్నులుగా మనకు రావాలి. యేసు ప్రభుతో మాట్లాడే అనుభవంలోనికి రావాలి. యేసు ప్రభు లేకపోతే దేవుని బిడ్డలారా, యేసు ప్రభుతో మనకున్న అనుబంధం, మనకున్న ఆ సహవాసం, దేవుని సంగమా, దేవుని పిల్లలారా, పర సంబంధమైన దర్శనాలను చూడాలి. పరలోక సంబంధమైన యోసేపులాగా కలలను చూడాలి. భవిష్యత్తును గురించిన పరలోక సంబంధమైన విషయాలను ఈ లోకంలో ఉన్నప్పుడే నీవు చూడగలగాలి, వాటిని గ్రహించాలి. చాలామంది పైన భక్తి చేస్తూ ఉన్నారు. ఆత్మీయ విషయంలో ఎదుగుదల లేదు, మాటలో మార్పు లేదు, చూపులో మార్పు లేదు, ఆ యొక్క నడకలో మార్పు లేదు. 20 ఏళ్ల క్రితం ఏ ప్రార్థన చేసినామో ఇప్పుడు అదే ప్రార్థన.
10 ఏళ్ల క్రితం ఏ ప్రార్థన చేసినామో ఇప్పుడు అదే ప్రార్థన. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది కనబడడం లేదు, మార్పు అనేది కనబడడం లేదు. యేసయ్య స్వరూపం అనేక మందిలోనికి, యేసు ప్రభు స్వరూపంలోనికి మనం మార్చబడలేకపోతున్నాం. గలతీ సంఘంతో అంటూ ఉన్నాడు, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడి వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. యేసు ప్రభు స్వరూపంలోనికి మనము మార్చబడాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు స్వరూపంలోనికి మనం మార్చబడాలి. ఆత్మీయ స్థితిలో, ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు రావాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దయ్యాలు పారిపోవాలి, రోగాలు పారిపోవాలి. అనేక మంది నువ్వు ఏ ఇంట్లోకి అయితే వెళుతావో ఆ ఇంట్లోనికి నీతో పాటు సమాధానం రావాలి, శాంతి అనేది రావాలి. నీ మాటలు నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ మాటలన్నీ ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి. దేవునికి ఒకసారి వందనాలు చెప్దామా? ఈరోజు అనేక మంది మాటలలో మార్పు రావట్లేదు, అనేక మంది మాట్లాడుతుంటే వినాలనిపించటం లేదు. కారణం ఏంటంటే నువ్వు యేసు ప్రభుతో గడుపుతున్నప్పుడు యేసు ప్రభు లాంటి మాటలు నీలోనికి వస్తాయి. రక్షణ పొందినప్పుడు ఎలాగున్నావో 5 ఏళ్ల తర్వాత అలాగే ఉన్నావు, 10 ఏళ్ల తర్వాత అలాగే ఉన్నావు, 15 ఏళ్ల తర్వాత అలాగే ఉన్నావు. అప్పటి నుండి ఇప్పుడు ఒకటే రకంగా ఉంటే నీలో ఎదుగుదల అనేది కనబడటం లేదు. నువ్వు నడుస్తున్నప్పుడు నిన్ను చూసి దయ్యాలు పారిపోవాలి. 2 చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెప్తాం. ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవంలోనికి నువ్వు నడవాలి, లోతైన అనుభవంలోనికి నువ్వు రావాలి. దేవుడు అది చూస్తున్నాడు. ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగకుండా, మరలా మీకు అర్థం కావడానికి కొరకు చెప్తాను. ఈరోజు 10 ఏళ్ల పిల్లలకు మీరు ఎన్ని పైసలు ఇస్తారు? 10 ఏళ్ల బాబుకు పైసలు అడిగితే 50 రూపాయలు ఇస్తారేమో, 10 రూపాయలు ఇస్తారేమో, ఎక్కువ అంటే 100 రూపాయలు ఇస్తారేమో. లక్షల రూపాయలు వాని చేతిలో పెడతారా 10 ఏళ్ళలోనికి? ఎవరు కూడా పెట్టరు. ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగకపోతే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురాలేడు. ఆత్మీయ స్థితిలో నీ ఎదుగుదల లేకపోతే, ఆత్మీయ స్థితిలో ఎదుగుదల లేకపోతే దేవుడు నీ కోసం దాచి ఎందుకు ఉంచాడంటే, నువ్వు ఎదిగితే నీకు కొన్ని ఆశీర్వాదాలు నీకు ఇవ్వాలని దేవుడు దాచిపెట్టాడు. నువ్వు ఎదగాలని చూస్తున్నాడు, నువ్వు పెద్దవాడు కావాలని చూస్తున్నావు, నువ్వు పెద్దదానివి కావాలని చూస్తున్నాడు. ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగాలని చూస్తూ ఉన్నాడు. ఎదిగిన తర్వాత ఒక తండ్రి ఎదిగిన కుమారునికి, కుమార్తెకు డబ్బులు ఇస్తే దాన్ని సరిగా సద్వినియోగం చేసుకుంటాడు అని అంటే అప్పుడు మాత్రమే దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు ఎదిగిన అనుభవంలోనికి కనబడట్లేదు. ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవంలోనికి నువ్వు రావాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవంలోనికి వస్తాడో, లోతైన అనుభవంలోనికి ఎప్పుడైతే ఒక వ్యక్తి వస్తాడో, దేవుడు దాచి ఉంచిన మేలులన్నీ కూడా దేవుడు తప్పక మీకు ఇస్తాడు. లోతైన అనుభవంలోనికి రాకపోతే దేవుని దగ్గర నుండి మనం ఆశీర్వాదాలు పొందుకోలేము. దేవుడు మన కోసం దాచి ఉంచినే మనం పొందుకోవాలి అని అంటే రెండవది ఏం చేసిండంటే ఆయన లోతులోనికి ధోని నడిపించిండు. మీరు విన్న మాటనే మరొక చెప్తా. ఒడ్డు జీవితంలోనట ఒక దినానంట దేవుని బిడ్డలారా సముద్రం పక్కల అనేక మంది ఆట ఆడుకుంటూ ఉన్నారంట. ఒడ్డులో అనేక మంది ఆడుకుంటూ ఉన్నారు. అనుకోకుండా అలలు ఏమొచ్చినాయి అంటే విస్తారం ఒక్కసారిగా భయంకరమైన అలలు వచ్చేసినాయట. అలలు వచ్చేసినప్పుడు ఎవరైతే ఆ ఒడ్డులో ఉన్నారో వాళ్ళు కనబడకుండా వెళ్ళిపోయినారు. ఎప్పుడు లోపట ఉన్న వారు అందరూ చచ్చిపోతారు అనుకున్నారు, కానీ లోపట ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేసిండ్రు. కానీ ఒడ్డులున్న వాళ్ళందరూ కూడా కనబడకుండా వెళ్ళిపోయినారు. కారణం ఏంటంటే ఆ అలలు వచ్చినప్పుడు లోపట ఉన్న వారు అందరిని తీసి ఆ అలలు ఏం చేసినాయి? బయటపడేసినాయి. ఆ అలలు బయటికి వెళ్ళి లోపలికి వెళుతున్నప్పుడు ఈ ఒడ్డున్న వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయిందట. ఆ తర్వాత వాళ్ళు ఎంత వెతికిన సముద్రంలో ఆ ఒడ్డున్న కనబడలేదు. కొంతకాలం తర్వాత వెతికితే వాళ్ళందరూ ఆ ఒడ్డుననే ఏమైపోయిందంటే మట్టి కింద కూరుకొని చచ్చిపోయిందట. ఆ సముద్రములో నుండి అలలు వచ్చేటప్పుడు ఏమైనాయి అంటే ఆ మట్టి అంతా వచ్చి ఆ ఒడ్డు మీద పడ్డప్పుడు ఆ మట్టి కింద వీళ్ళు ఆ ఒడ్డున్న వాళ్ళందరూ ఆ మట్టి కింద పడి ఊపిరాడక చచ్చిపోయినారు. క్రైస్తవ జీవితంలో కూడా ఈ ఒడ్డు జీవితం చాలా ప్రమాదం. ఈ ఒడ్డులో ఉన్నోళ్ళు ఎవరో నేను చెప్తాను. ఒడ్డునున్నది ఎవరో తెలుసా? ఆత్మీయ జీవితంలో ఒడ్డులు ఉందంటే యేసుప్రభు దేవుడు నమ్ముకున్నా. అన్నీ అనుకూలమైనప్పుడు మందిరానికి పోవాలి. యేసుప్రభుని గురించి అవగాహన ఉండదు, ఆత్మీయంగా ఎదుగుదల లేదు. కానుకలు ఇచ్చే విషయంలో వెనకనే,
దశంభాగాలు ఇచ్చే విషయంలో వెనకనే, మందిరానికి వచ్చే విషయంలో వెనకనే, దేవుణ్ణి ఆరాధించే విషయంలో వెనకనే, అన్ని విషయాలలో వెనక 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 వెనక. ఎదిగిన వ్యక్తులు ఎలా ఉంటుందంటే, ఆదివారం అవుతుందంటే, ఎదిగిన వ్యక్తుల ఆదివారం అవుతుందంటే 10 కాకముందే 11 కాకముందే వాళ్ళు ఇంటికాడ ప్రిపేర్ అయిపోతుంటారు. ఈరోజు వాక్యాన్ని వినాలి, మందిరానికి వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి అని. ఈ ఎదగని వ్యక్తులకి ఎలా ఉంటుందంటే, పోదాం పాటు పాటలు అయిపోయినాక, పోదాం పాటు ఆరాధన అయిపోయినాక, పోదాం పాటు అయిపోతుంటే, వాక్యం అయిపోతుంటే. ఇలాంటి పరిస్థితులలో ఈ లక్షణాలు ఉన్నోళ్ళన్నీ ఒడ్డునున్న వ్యక్తులకు సాదృశ్యం. మొదటిగా నేను ముగింపులో త్వరగా వస్తాను. ఫస్ట్, పేతురు ధోనినిచ్చిండు. రెండవది, తనకు చేత కావట్లేదు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, అలసిపోయాడు. కానీ యేసుప్రభు మాట విని ఏం చేసిండు? లోతులోనికి, అంటే శక్తిని కూడగట్టుకొని లోతులోనికి నడిపించిండు. మనం ఏం చేస్తామంటే, మనకు చేతనైనప్పుడు మందిరానికి వస్తాం, అన్ని అనుకూలంగా ఉంటే మందిరానికి వస్తాం. పేతురు ఇక్కడ చేత కాకపోయినప్పటికీ లోతులోనికి నడిపించిండు. యేసుప్రభు మాట విని లోతులోనికి నడిపించి వల వేసిండు. ఈరోజు నడిపించిన ఓత వెల వేసిండు కనుక తర్వాత అతనికి ఏం దొరికినాయి? విస్తారమైన చేపలు దొరికినాయి. ఆ చేపలు ఎలాగ దొరికినాయి అంటే, ఆయన ధోని నింపడమే కాదు కానీ పక్కవారి ధోని కూడా నిండిపోయింది. ఈరోజు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండటం కాదు కానీ నీ పక్కవారిని కూడా నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎప్పుడు అనంటే, నువ్వు ఆయన మాట విన్నప్పుడు. నువ్వు ఆయన మాట ఎప్పుడైతే వింటావో నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడం కాదు, నిన్ను బట్టి అనేక మంది ఆశీర్వదింపబడేటట్లు దేవుడు చేస్తాడు. మరలా చెప్తున్నాను, నువ్వు ఆయన మాట వింటే, మీ పక్క వారికి చెప్పండి, నువ్వు ఆయన మాట వింటే నువ్వు కాదు, నిన్ను బట్టి అనేక మందిని ఆశీర్వాదకరంగా ఉండేటట్టు దేవుడు చేస్తాడండి. దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నమ్మదగిన వాడు. చూడండి, అబ్రహాముతో ఏమంటాడు? 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. 12:2 త్వరగా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను గొప్ప జనంగా చేయడం కాదు, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పేతురు దేవుని మాట వింటే, ఇప్పుడు దీవెన ఎవరికి వచ్చింది? ఒక్క పేతురు దేవుని మాట వింటే యాకోబు ధోని నిండింది. యాకోబు, యోహాను వారుల ధోని కూడా ఒక్క వ్యక్తి దేవుని మాట వింటే, మరలా చెప్తున్నాను, నీ ఒక్కనివి దేవుని మాట వింటే, నువ్వు ఒక్కదానివి దేవుని మాట వింటే ఆశీర్వాదం నీ ఒక్కదాని కొరకే ఉండదు. నీ పక్కవారు కూడా నీ ద్వారా ఆశీర్వదింపబడతారు. నీ పక్కవారు కూడా నిన్ను బట్టి ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆ గ్రామంలో ఆ సహోదరి యేసుప్రభు నమ్ముకుంది. యేసుప్రభు దగ్గర ఆమె అద్భుతాన్ని చూసింది. చాలా కాలం ఆమెకు పిల్లలు లేరు. ఇదే మందిరంలో వచ్చి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది. డాక్టర్లు చేతులెత్తేసిండ్రు. యేసుప్రభుని అడిగింది. దేవుని అద్భుతాన్ని ఆమె చూసింది. అద్భుతం చూసింది గనక దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నీ జీవితంలో, అమ్మా డాక్టర్ చచ్చిపోతాడని చెప్పినవా? అయితే ఇదిగో నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేసే దేవుడు, ఆయన నీకు సహాయం చేస్తాడు అని చెప్పింది. ఆమెలో విశ్వాసం ఉంది, ఆమెలో నమ్మకం ఉంది. అందుకని అదే విషయం ఆమెకు చెప్తే చచ్చిపోవలసిన ఆమె బతికింది. బతికామంటుందంట, నీకు ఏమిచ్చినా నీ రుణం తీర్చలేను, నీ కాళ్ళు మొక్కుతా, నీ దండం పెడతా, ఏం చేసినావో చెప్పవా? నేను బతికినంత కాలం నీ కాళ్ళు పట్టుకుని, ఏదో మంచిగా అన్నది ఆ పదాలు. దేవుని బిడ్డలారా, ఆమె ఒక్కప్పుడు దేవుని అద్భుతాన్ని చూసింది. అదే అద్భుతం గురించి ఆమెను వాళ్ళకి చెప్పింది. ఆమె ఎవరో మందిరానికి కూడా ఏం రాలేదు ఇంకా, కానీ యేసుప్రభు అద్భుతం జరిగించిండు. నీ జీవితంలో, పేతురు జీవితంలో అద్భుతం జరిగింది. తన జ్ఞానాన్ని పక్కన పెట్టేసిండు, తన ఆలోచనలు పక్కన పెట్టేసిండు. ఎవరైనా ఒక మంచి బోధకులాగా ఉన్నాడు. ఈయన మాట ప్రకారం, బోధకుడా, ఏలినవాడా, నీ మాటను బట్టి నేను వల వేస్తాను అని చెప్పాడు. నీ మాటను బట్టి నేను వల వేస్తానని చెప్పాడు. ఆయన మాటను బట్టి వల వేసిండు. విశాలమైన చేపలు దొరికినాయి. ఈరోజు అనేక మంది యేసుప్రభు మాటలు వింటున్నారు, కానీ ఆ ప్రకారం మాత్రం జీవిస్తలేరు. ఆ ప్రకారం మాత్రం నడుచుకోవట్లేదు, జీవించట్లేదు. వింటుండ్రు కానీ ఆ ప్రకారం చేయట్లేదు. ఒక దినాన జరిగిన విషయం ఏంటో తెలుసా? సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో
సంఖ్యాకాండం 14వ అధ్యాయం, అది సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో అక్కడ ఒక సంఘటన జరిగింది. మోషే అనే దైవజనుడు కాదేశు అనే అరణ్యంలో నుండి 12 గోత్రాలకు 12 మందిని ఏర్పాటు చేసి, అయా ఆ కానాను దేశాన్ని మొత్తం చూసి రండి అంటే కానాను దేశాన్ని చూసిన తర్వాత, అయా అక్కడ ఉన్న ఆ దేశం అయితే చాలా మంచిది, కానీ అక్కడ భయంకరమైన మనుషులు ఉన్నారు, మనుషులను భక్షించే మనుషులు ఉన్నారు, కనుక ఆ దేశానికి మనం వెళ్ళలేము, కనుక వాళ్ళు మనల్ని చంపేస్తారని ఒక వ్యక్తిని తీసుకొని మరలా మనం ఐగుప్తుకు వెళ్దాం పదండి అని చెప్పేసి చెడ్డ సమాచారం చెప్పారు. ఆ చెడ్డ సమాచారం చెప్పిన తర్వాత దేవునికి కోపం వచ్చి ఆ చూసిన 12 మంది తెగులు చేత చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత అక్కడ ఉన్న మనుషులు, అయ్యా మేము తప్పు చేసి, షార్ట్కట్లో చెప్తున్నా, అయ్యా మేము తప్పు చేశాము, పాపం చేశాము, కనుక ఇప్పుడు మేము వెళ్ళి యుద్ధం చేస్తామని చెప్పేశారు. చెప్పినప్పుడు మోషే అంటాడు, అయ్యా మీరు ఇప్పుడు ఆ పర్వతం మీదకి వెళ్ళొద్దు, ఎందుకనంటే ఆ పర్వతం మీద మీతో దేవుడు రాడు, ఎందుకంటే మీరు దేవుని మాటకు, ఆయన మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించారు, వ్యతిరేకమైన పనులు చేశారు, సనిగిండ్రు గునిగిండ్రు, గనక దేవుడు మీతో రాడు, గనక ఆయన చెప్పినప్పుడు వెళ్తురు, ఆగండి అని అంటే వీళ్ళు ఆయన చెప్పే వరకు ఆగకుండా అప్పుడే తప్పు చేసిండ్రు, అప్పుడే పాపం చేసిండ్రు, అనేక మంది చచ్చిపోయినారు. అప్పుడే చచ్చిపోయిన వెంటనే, అయ్యా మేము ఇంతకుముందు తప్పు చేసాం, ఇప్పుడు మేము మా మనస్సు మార్చుకున్నాం, మేము యుద్ధానికి వెళ్ళిపోతామని అంటే మోషే చెప్తూనే ఉన్నాడు, అయ్యా మీరు వెళ్ళొద్దు, మీకంటే ముందుగా కనానీయులు, హిత్తీయులు అక్కడికి వచ్చేసారు, మీరు అక్కడికి వెళ్ళకూడదు, మీరు వెళితే దేవుడు మీతో రాడు, దేవుని సన్నిధి మీతో రాదు, కనుక మీరు ఆగండి అంటే వాళ్ళు ఏం కాదు మేము పోతాం యుద్ధం చేస్తాం అన్నారు. పోయినరు, యుద్ధం చేయడానికి వెళ్ళిండ్రు, చచ్చిపోయినరు అక్కడ. ఎందుకు? దేవుడు వారితో వెళ్ళలేదు, దేవుని సన్నిధి వారితో లేదు, దేవుని ప్రసన్నత వారితో లేదు, వాళ్ళకి ఇష్టం వచ్చింది. అంతకుముందేమో పోము అని చెప్పిండ్రు, ఇప్పుడేమో పోతామని ఉరికి ఏమైనరు చెప్పాలి, ఉరికిపోయి ఏమైనరు? దేవుడి మాట కాదు, వాళ్ళ ఆలోచన ప్రకారం వెళ్ళిండ్రు. నిజానికి దేవుడే వెళ్ళమని చెప్పింది అక్కడికి, కానీ వెళ్ళమని చెప్తే వెళ్ళకుండా సనిగి గునిగి దేవుని మీద సనిగిండ్రు, గునిగిండ్రు, తప్పు చేసిండ్రు, పాపం చేసి అనేక మంది చచ్చిపోయినాక ఇంకా దేవుడు అప్పుడు చెప్పిండు కదా ఇప్పుడు ఉరుకుతామని ఉరికిండ్రు. చాలాసార్లు దేవుడు ఎప్పుడో చెప్తే అప్పుడు చెప్పిండు కదా ఇప్పుడు పోతారు. దేవుడు చెప్పినప్పుడు చేస్తే దేవుడు అద్భుతం జరిగిస్తాడు. దేవుడు 10 ఏళ్ల క్రితం చెప్తే నేను ఇప్పుడు ఉరుకుతా అంటే కుదరదు. ఆయన ఎప్పుడు చెప్తాడో అప్పుడే చేయాలి, ఏం చెప్తాడో అదే చేయాలి. మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి, కాదేశు నుండి పారాను అనే అరే దేశంలో కాదేశు అనే ప్రాంతంలో నుండి వెళ్ళి మోషే పంపుతాడు, ఆ దేశం ఎట్లుందో చూసి రండి నాయన అంటే 40 దినాలు ఆ దేశం మొత్తం చూసి వచ్చి మేము వెళ్ళలేం, అక్కడ మనుషులు బలంగా ఉండరు, అక్కడికి వెళ్తే మేము చచ్చిపోతాం అని ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని మరలా ఐగుప్తుకి వెళ్దాం పదండి అని ప్రయాణమై వెళ్ళిపోదాం అనుకుంటారు. అక్కడ దేవుని కోపం వచ్చి చూసిన వాళ్ళు అందరూ చేస్తారు, తిరుగుబాటు చేసిన వాళ్ళు చచ్చిపోతారు. చచ్చిపోయినాక మేము తప్పు చేసినాం అంటారు. నేను తప్పు చేసిన పాపం చేసిన మేము ఇప్పుడు పోతామన్నారు. మోషే అన్నాడు వద్దు అన్నాడు, లేదు పోతాం అని పోయినరు. పోయిన తర్వాత వచ్చిండ్రు. అందుకే దేవుడు ఎప్పుడు చెప్తాడో ఏం చెప్తాడో మనం అదే చేయాలి. మనకిష్టం వచ్చినట్టు మనకు తోచినట్లు చేస్తే నష్టాల పాలవుతాం. మొత్తం మీద దేవుని బిడ్డలారా చదవండి సంఖ్యాకాండం 14వ అధ్యాయం 40వ వచనం చదవండి. వారు ఉదయమున లేచి ఆ కొండ కొన మీదికెక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదాము అనిరి. అప్పుడు మోషే ఇది ఎలా, మీరు యెహోవా మాట మీరుచున్నారేమి, అది కొనసాగదు, యెహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు, మీరు సాగిపోకుడి. ఏలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు, మీరు ఖడ్గము చేత కూలుదురు, మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక యెహోవాను అనుసరించుట మాని ఐగుప్తుకు పోదాం అన్నారు గనక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పెను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకు ఎక్కిపోయిరి. ఆ కొండ
కొండ కొనకెక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసి చచ్చిపోయినరు. ఎందుకు చనిపోయినరు? దేవుని సన్నిధి వారితో లేదు. దేవుడు చెప్పినప్పుడు చేయలే. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి ఆయన చిత్తానికి, ఆయన ఉద్దేశానికి విరోధంగా చేసి చచ్చిపోయినరు. దేవుని చిత్తానికి మనం కూడా విరోధంగా చేస్తే మనం కూడా నష్టాల పాలవుతాం. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, సమూయేలు గ్రంథం మనందరికీ తెలుసు 15:22 బలులు అర్పించుట కంటే ఆయన మాట వినడం శ్రేష్టం. ఆయన మాట వినాలి. మనం ఆయన ఏం చెప్తున్నా అది చేయాలి. ఆయన ఏం చెప్తున్నా అది చేయాలి. కొన్నిసార్లు మన దృష్టికి అవి వెర్రిగా ఉంటాయి, మన దృష్టికి అవి వింతగా ఉంటాయి. ఇప్పుడు ఫిలిప్ అనే ఒక పరిచారకుడు, గాజా మార్గాన వెళ్ళు అని చెప్పిండు. అయ్యా, గాజా మార్గాన ఎక్కడికి వెళ్ళాలని అడగలే, పరిగెత్తుకుంటూ గాజా మార్గానికి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు రథం మీద వెళుతున్నటువంటి ఒక నపుంసకుడు కనబడ్డప్పుడు వెళ్ళిండు, సువార్త చెప్పిండు. ఆ వ్యక్తి రక్షింపబడ్డాడు. ఎందుకు పోవాలి, ఏం చేయాలి, అక్కడ పోతే ఎవరుంటారు, అవేం అడగలే. నువ్వు వెళ్ళు అన్నాడు, వెళ్ళిండు. అంతే, నువ్వు వెళ్ళు అన్నాడు, వెళ్ళిండు. తర్వాత మోషేతో చెప్పిండు, నువ్వు ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి కలుసుకో అన్నాడు. ప్రభా చంపుతాడు కదా అనలే. ఆహాబు దగ్గరికి వెళ్ళిండు. నేను యెహోవా సన్నిధిని నిలబడి చెప్తున్నాను, 3.5 సంవత్సరాలు వర్షం రాదు, నా తర్వాత మంచు కురవదు, పంటలు పండవని చెప్పిండు. ఏంది? మంచు కురవదు, వర్షం కురవదు, ఇంకా చెప్పిండు. అట్లనే జరిగింది. 3.5 సంవత్సరాల తర్వాత మరలా వచ్చిండు. విస్తారమైన వర్షం రాబోతుంది, నువ్వు వెళ్ళు అన్నాడు. ఎస్, విస్తారమైన వర్షం వచ్చింది. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఈరోజు పేతురు ద్వారా దేవుడు మనతో, నీతో, నాతో, మాతో, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు ధోని నిండిపోయింది. ఆయన ధోని నిండిపోవడమే కాదు, పక్కవారి ధోని కూడా నిండిపోయింది. మనుషులు వాళ్ళే, ధోని అదే, వల అదే. మొదటిగా ధోని అదే, వల అదే, మనిషి కూడా ఆయనే. కానీ రాత్రంతా ప్రయాసపడ్డాడు. సముద్రం కూడా అదే, లేకపోతే ఆ యొక్క ఏమంటారు, అదే సరస్సు కూడా అదే, ధోని అదే, వల అదే, మనుషులు వాళ్ళే. రాత్రంతా ప్రయాసపడ్డాడు. కానీ యేసయ్య మాట విన్నాడు, యేసుప్రభువారి మాట విన్నారు. మాట విని అద్భుతము కళ్ళతో వారి జీవితంలో అద్భుతం జరిగింది. యేసుప్రభువారు అన్నారు, ఇకపైన నువ్వు తన జీవితములో ఎన్నడూ చూడనటువంటి అద్భుతాన్ని చూసిండు. నేనేం కోరుకుంటున్నానో తెలుసా? ఈ 2026 సంవత్సరంలో ఇప్పటి వరకు జరగనటువంటి అద్భుతాన్ని నీ జీవితంలో నువ్వు చూడాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు కూడా కోరుకో. అయ్యా, ఇంతకుముందు ఎన్నడూ చూడనటువంటి ఒక అద్భుతమైన కార్యాన్ని నేను చూడాలనుకుంటున్నాను ప్రభా. పేతురు అది వరకు ఎన్నడూ చూడనటువంటి అద్భుతాన్ని పేతురు చూసిండు. ఎందుకు ఆయన జీవితంలో అలాంటి అద్భుతాన్ని చూడగలిగిండు అనంటే, ఎందుకు ఆయన జీవితంలో అలాంటి అద్భుతం జరిగిందనంటే, మొదటిగా నీ హృదయం అనే ధోనిలో యేసుప్రభు ఉన్నాడా లేడా ఒకసారి ఆలోచన చేసుకో. యేసుప్రభు ఉన్నాడా లేడా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం రెఫరెన్స్ చదివి ప్రార్థన చేద్దాం. 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ధోని నీ హృదయానికి సాదృశ్యం. నీ హృదయమైన ధోనిలో ఈరోజు యేసుక్రీస్తు వారు ఉన్నారా? దేవుని బిడ్డ, యేసుక్రీస్తు వారు ఉన్నారా లేరా? యేసుప్రభు వారు ఉండాలి అని అంటే, నేను పరిశుద్ధుడని గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. రేపు నేను మీ మధ్యలోనికి రాబోతున్నాను గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని వ్రాయబడి ఉన్నది. ఒకవేళ నీ హృదయమైన ధోనిలో యేసుక్రీస్తు వారు ఉండాలి అని అంటే, 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు రక్తాన్ని చెందించాడు. సహోదరుడా, సహోదరి,
ఈరోజు ఒకవేళ మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడనే ఉన్నాడు. కనుక మన పాపాలను మనం ఒప్పుకుంటే సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేయాలనుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు నీ కోసం రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము చేత నన్ను కడగమని అడుగు, ఆ రక్తము చేత నన్ను శుద్ధి చేయమని అడుగు. ఎప్పుడైతే ఆయన రక్తము చేతను కడగబడతావో నీ హృదయం అనే ధోనిలోనికి ఆయన వస్తాడు. అనేక మంది హృదయం అనే ధోనిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. చెప్పండి, యేసుక్రీస్తు వారు నీ హృదయం అనే ధోనిలో యేసయ్య ఉన్నాడు. నీ హృదయం అనే ధోనిలో యేసు ప్రభువారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఉన్నాడా లేడా చెప్పండి? ఉన్నాడు. మనందరూ హృదయంలో యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఆ ఉన్న యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నాడు. అనేక మందితో యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు. కానీ ఆయన మాట ప్రకారం బ్రతకట్లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉన్నారు. నా కుమారుడా నువ్వు తూర్పు దిక్కుకు వెళ్ళు అనంటే, మనం మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, యోనాతో దేవుడు చెప్పిండు, అయ్యా నినివే పట్టణానికి వెళ్ళి నా ప్రజలకు సువార్త చెప్పయ్యా, నాశనం రాబోతుందని చెప్పయ్యా అంటే, ఈయన ఎక్కడికి వెళ్ళిండు? తర్షీష్కి వెళ్తా ఉన్నాడు. నీ హృదయమైన ధోనిలో యేసు ప్రభువారు ఉన్నారు. మరలా చెప్పండి, నీ హృదయమైన ధోనిలో యేసు ప్రభువారు ఉన్నారు. ఎందుకంటే నువ్వు యేసు రక్తం చేత కడగబడ్డావు. నీ హృదయమైన ధోనిలో యేసు ప్రభువారు ఉన్నారు. ఉన్న దేవుని మాట ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? 11 గంటలకు ఆరాధనకు వెళ్ళు అని చెప్తున్నాడు. 11 గంటలకు నువ్వు వస్తున్నావా? 11 గంటలకు వెళ్ళు అని చెప్తున్నాడు. వస్తున్నావా? నువ్వు సంపాదించిన దాంట్లో 10వ భాగం దేవునికి ఏమని చెప్తున్నాడు? ఇస్తున్నావా? ప్రతిదినం ఉదయం లేవంగానే ప్రార్థన చేయమని చెప్తున్నాడు. చేస్తున్నావా? వాక్యాన్ని చదువు అని చెప్తున్నాడు. వాక్యాన్ని చదువుతున్నావా? నీ శత్రువులను క్షమించు అని చెప్తున్నాడు. క్షమిస్తున్నావా? నీ శత్రువులను ప్రేమించు అని చెప్తున్నాడు. ప్రేమిస్తున్నావా? ఎస్, నీ హృదయంలో ఉన్న యేసు ప్రభువారు ఇవన్నీ నీతో మాట్లాడుతున్నాడు. భూత మాటలు మాట్లాడినప్పుడు ఎక్కడో నీకు బాధ అవుతుంది. అబ్బా, నేను మాట్లాడేది లేకుండిని, నేను మాట్లాడకూడదు అని నీ మనసులో ఎక్కడో బాధ అవుతుంది. మరి ఇంకోసారి మాట్లాడకూడదు అనుకుంటున్నావు, మరలా మాట్లాడుతున్నావు. అంటే నువ్వు దేవుని మాట వినట్లేదు. ఇందాక మోషే వెళ్ళొద్దంటే వెళ్ళి మూర్ఖించి ఎలాగ వెళ్ళారు? నువ్వు మూర్ఖత్వాన్ని చూపిస్తున్నావు. భర్తకు లోబడాలని ఉంది, లోబడుతున్నావా? భార్యను ప్రేమించాలని ఉంది, ప్రేమిస్తున్నావా? దేవుని మాట కొన్నిసార్లు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం అనే ధోనిలో యేసు ప్రభువారు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నాడు. కానీ నీ హృదయం అనే ధోనిలో ఉన్నాడు, కానీ ఆయన మాట నువ్వు వినట్లేదు. నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తున్నావు. ఆయన మాట వింటే నీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసా? ఆయన మాట వింటే దేవుడు నీ కోసం కొన్ని మేలు దాచిపెట్టాడు. నీకోసం మరలా చెప్తున్నాను, కొన్ని మేలు దాచిపెట్టాడు. అవి నీ కంటికి కనబడలేదు, నీ చెవికి ఇంకా అర్థంగా వినబడలేదు, కానీ నీకోసం కొన్ని మేలు దాచిపెట్టాడు. సహోదరుడా, నీకోసం కొన్ని మేలు దేవుడు దాచిపెట్టాడు. రహస్య స్థలంలో మరుగైన ధనాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎస్, అనేక ఆశీర్వాదాలు నీ కోసం దేవుడు దాచిపెట్టాడు. నువ్వు ఊహించిన దానికంటే దేవుడు అద్భుతం జరిగించాలనుకుంటూ ఉన్నాడు. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ అద్భుతాన్ని జీవితంలో దేవుడు జరిగించాలంటున్నాడు. అయితే నీ హృదయమైన ధోనిలో ఉన్న యేసు ప్రభు మాట నువ్వు వింటున్నావా? మూర్ఖంగా నీకు తోచినట్టు వెళ్ళిపోతున్నావా? అయితే పేతురు ధోనినిచ్చాడు. రెండవది, ధోనిలో యేసు ప్రభు వారు ఉన్నారు. ఉన్న యేసయ్య మాటను విన్నాడు. యేసు ప్రభు ఎంత లోతుకు తీసుకొని వెళ్ళాడో మనకు తెలియదు. ఆ ధోనిలో ఎవరున్నారు చెప్పాలి, ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఆ యేసయ్య ఉన్నాడు. ఆ యేసయ్య మాట కూడా పేతురు విని లోతులోనికి నడిపించిండు. నీ హృదయమనే ధోనిలో కూడా యేసు ప్రభు వారు ఉన్నారు. ఆ ఉన్న యేసయ్య మాట నువ్వు వింటున్నావా? విని ఆ ప్రకారం చేస్తున్నావా?
ఆ ప్రకారము దేవుని యొక్క యేసయ్య మాట విని ఆ ప్రకారం చేసి విస్తారమైన చేపలు ఏమైందంట, ఆశ్చర్యపడ్డారట. పేతురు ఆశ్చర్యపడ్డాడు, యోహాను ఆశ్చర్యపడ్డాడు, యాకోబు కూడా ఆశ్చర్యపడ్డాడు. అందరూ ఆశ్చర్యపడ్డారు. నిజంగా ఈరోజు మధ్యాహ్న కాలం అందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు గనక యేసు ప్రభు వారి యొక్క మాటలు, నీ సొంత ఆలోచన, నీ సొంత చిత్తము, నీ సొంత జ్ఞానం పక్కన పడేసి యేసు ప్రభు వారి మాట విని కష్టమైన, నష్టమైన, బాధైన, వేదనైన ఆయన మాట విని ఆ ప్రకారము నువ్వు నడవగలిగితే నీ పక్క వారందరూ ఆశ్చర్యపడేటట్లుగా, నీ పక్కవారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ ఆశ్చర్యపడేటట్లుగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశ్చర్యపడేటట్టుగా నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన నీ కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. నీ కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. ఈరోజు నీ హృదయం అనే ఉన్న ఆలయంలో ఉన్న యేసయ్య ఏం మాట్లాడుతున్నాడో వింటావా? అందరూ మోకరిస్తారా? ఒక 5 నిమిషాలు అందరూ మౌనంగా ఉండి, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమం. అదొక్క మాట చదువు నాయన. 48:10 యెషయా గ్రంథం 48:10. గ్లోరీ హోలీ స్పిరిట్. నేను నిన్ను పుటము వేస్తుని వెండిని వేసినట్లు కాదు. అది కాదు కానీ 18 వచనం అనుకుంటుంది చదువమ్మ. నీవు నా ఆజ్ఞలను ఆలకింపాలని నేనెంతో కోరుచున్నాను. నా ఆజ్ఞలను ఆలకింపాలని నేను చాలా ఆశ కలిగి ఉన్నాను, కోరుకొనిచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. నా ఆజ్ఞను ఆలకింపాలని కోరుకుంటున్నాను. ఎవరంతకు వారు? అయ్యా నాతో మాట్లాడయ్యా, అయ్యా నీ మాట వింటానయ్యా, అయ్యా నీ మాట వినట్లేదయ్యా. నీ హృదయమైన ధోనిలో యేసయ్య ఉన్నాడు. బ్రదర్, నీ హృదయమైన ధోనిలో నిజంగానే యేసు ప్రభువారు ఉన్నారు. సహోదరి, యేసు రక్తము చేత కడగబడ్డావు. నీ హృదయమైన ధోనిలో యేసు ప్రభువారు ఉన్నారు సహోదరి, అందులో ఎలాంటి డౌట్ లేదు. నువ్వు యేసయ్య బిడ్డవే, నువ్వు యేసయ్య కుమారునివే. నీ పక్కవారు ఆశ్చర్యపడేటట్లు దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. నీ పక్కవారు ఆశ్చర్యపడేటట్లు దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అయితే నీలో భయంకరమైన లక్షణాలు కొన్ని ఉన్నాయి. అవి అబద్ధాలు మాట్లాడేది, లోపల అసూయ, ఈర్ష్య, ద్వేషం, కపటం, వేషధారణ, ఇవన్నీ నీ హృదయమైన ధోనిలో ఉన్నాయి. నీ హృదయమైన ధోనిలో ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు యేసు ప్రభువారు అంటూ ఉన్నాడు, ఆ వల ఆల్రెడీ కడగబడ్డది, కడగబడిన వలను వేయమని చెప్పాడు. అది పాత వల, పాత నాశంతో తీయబడింది. ఆ వల కడగబడిన వలను సముద్రములో వేచినప్పుడు విస్తారమైన చేపలు వచ్చినాయి. దయవుంచి నీ చుట్టుపక్కల వారు ఆశ్చర్యపడేటట్టు దేవుడు దీవించాలని ఒక ఆశ ఉంది. దయవుంచి ప్రతి ఒక్కరు 5 నిమిషాలు యేసయ్యా ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నానయ్యా. నిజంగానే రాత్రంతా ప్రయాసపడ్డానంటున్నాడు. నువ్వు కూడా చాలా ప్రయాసపడుతున్నావు కుమార్తె, కుమారుడా, నువ్వు చాలా ప్రయాసపడుతూ ఉన్నావు. కుమార్తె ప్రయాసపడుతున్నావు. ప్రయాసకు తగిన ప్రతిఫలము రావటం లేదు. కుమారుడు ప్రయాసపడుతున్నావు. నీ ప్రయాసకు తగిన ప్రతిఫలమును పొందుకోలేకపోతున్నావు. ప్రతి ఒక్కరు ఇంకా 2-10 నిమిషాలు ఉంది. ప్రతి ఒక్కరు 5 నిమిషాలు యేసును ప్రయాసపడుతూ ఉన్నావు. నీ ప్రయాసకు తగిన ఫలితాన్ని చూడలేకపోతున్నావు. నిరాశలో ఉన్నావు, నిస్పృహలో ఉన్నావు, బాధలో ఉన్నావు, వేదనలో ఉన్నావు, కష్టములో ఉన్నావు, నష్టములో ఉన్నావు. నీ ప్రయాసకు ప్రతిఫలాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. పేతురు అంటున్నాడు, ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడ్డాను. ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడ్డాను. బోధకుడా లేక ఏలినవాడా, ప్రయాసపడుతున్నాను, ఫలితం కనబడతలేదు.
ప్రయాసపడుతున్నాను, ఫలితం కనబడట్లేదు. నీవు కూడా ప్రయాసపడుతున్నావు, ఆశీర్వాదాలు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక నేను దీవించబడతాను అనుకుంటున్నావు, కానీ నష్టపోతూ ఉన్నావు. దయవించి ప్రతి ఒక్కరు దారి దొరికినట్టే దొరుకుతుంది, ద్వారాలు తెరవబడ్డట్టే తెరవబడుతున్నాయి, మరలా మూయబడుతున్నాయి. అర్థం కావట్లేదు, ఏమి అర్థం కావట్లేదు. భవిష్యత్తు అంత అయోమయం, భవిష్యత్తు అంత అయోమయం. నువ్వు ఆశీర్వదింపబడాలి, అభివృద్ధి చెందాలి, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని, ఆశీర్వాదానికి వారసులకి నువ్వు పిలువబడ్డావు. కుమార్తె ఆశీర్వాదానికి వారసురాలుగా ఉండడం కొరకే నువ్వు పిలువబడ్డావు. కుమారుడా ఆశీర్వాదానికి వారసుగా ఉండడం కొరకే నువ్వు పిలువబడ్డావు. కానీ నీ హృదయం అనే ధోనిలో యేసు ప్రభు వారు ఉన్నారు. కానీ ఆయన మాట వినకుండా నీకు తోచినట్లు నువ్వు చేస్తూ ఉన్నావు. మార్తమ్మతో యేసు ప్రభు అంటున్నాడు, మార్తా ఆ రాయిని తీసేయి అంటే మార్తమ్మ అంటుంది, ప్రభా ఆ రాయిని తీసే వాసన కొడతాడు. వద్దు ప్రభా, ఆ రాయి తీసే వాసన పడుతుంది, వద్దు అంటే యేసయ్య మాటకు నువ్వు లోబడాలి, ఆయన మాట వినాలి. వద్దు అని చెప్పకూడదు. ఈరోజు ఆ రాయి కఠినత్వానికి సాదృశ్యం, గుర్తు. నువ్వు సాత్వికురాలుగా మారాలి, సాత్వికుడుగా మారాలి, శత్రువులను ప్రేమించాలి, క్షమించాలి, ప్రేమించాలి, ప్రతిదినం ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి, మందిరానికి క్రమంగా రావాలి. మనుషుల వైపు కాదు నువ్వు చూడాలి. అనేక మంది మనుషుల వైపు 11 గంటలకు ఎవరు రావట్లేదు, ఎందుకు వెళ్ళాలి? మనుషుల వైపు చూసి దేవుని దుఃఖపరుస్తున్నావు. ఆత్మీయ స్థితిలో నువ్వు పసికుమార్తెగా, పసిబిడ్డగా ఉన్నావు. మొదటిది యేసు ప్రభు నిన్ను చూశాడు. ఆయన నిన్ను ఈ రోజు చూస్తున్నాడు. ఈరోజు ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. ఇదిగో నీ హృదయమైన తోటలో నేను మరలా ఒకవేళ ఇప్పటి వరకు లేడేమో, ప్రభు నా హృదయమైన తోటలోనికి రమ్మని అడుగు. ఓ తీర్మానం చేసుకో. అయ్యా నా స్వబుద్ధిని ఇప్పటి వరకు నేను ఆధారం చేసుకుని బతికానయ్యా. నా ప్రవర్తన అంతటి నీ అధికారానికి ఒప్పుకుంటానయ్యా. చేతుల ఆకాశం వైపు 2 నిమిషాలు అడుగుతావా? అయ్యా నా హృదయం అనే ధోనిలోనికి రాయ్యా. అయ్యా ఈ రోజు నుంచి నీ మాట వింటాను, విని చూడు. ఆయన మాట విని చూడు. దైవం అయ్యా నీ మాట వింటాను. అది కష్టమైన వింటాను, నష్టమైన వింటాను, బాధ అయినా వింటానయ్యా. దయముంచి ప్రతి ఒక్కరు అయ్యా నీ మాట వింటాను. ఒక చిన్న తీర్మానం చేసుకో. ఇదిగో ఆయన నన్ను చంపినని నేను ఆయన కోసం కనిపెడతాను. నీ మాట వింటానయ్యా అని ఒక తీర్మానం చేస్తావా? ఎవరైతే ఆయన మాటకు లోబడతావు, నీ మాట వింటానయ్యా. నువ్వు తీర్మానం నిన్ను ప్రజలు ఆశ్చర్యపోయి ఆశీర్వాదానికి తీసుకుని వస్తాడు. దేవుని బిడ్డ ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు కానీ 27 సంవత్సరాల క్రితం, 20 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోవాలను, నా ఆర్థిక పరిస్థితులు బాగలేక, నా జీవితం బాగలేక ఈ ప్రాంతం నుండి ఎక్కడన్నా వెళ్ళిపోవాలనుకున్నాను. తెల్లవారుతుంటే దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. నువ్వు ఇక్కడ నిలబడు, నిన్ను ఆశీర్వదిస్తాను అని. 2004 సంవత్సరం అది. 2004 సంవత్సరం ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఉపయోగకరంగా లేదు అనుకున్నాను. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ నిలబడు, నిన్ను ఆశీర్వదిస్తాను ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనం తర్వాత నా భార్యతో చెప్పాను, తినడానికి
సేవ చేయాలి. ఓ తీర్మానము, అది కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, బాధ అయినా ఉండాలి అని తీర్మానం చేసుకున్నాము. ఆ తర్వాత నువ్వు ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోకపోతే నేను చంపేస్తామని చెప్పిండ్రు. ఈ ప్రాంతం నుంచి నువ్వు వెళ్ళిపోకపోతే నిన్ను చంపేస్తాము, నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి అని చెప్పారు. ఒక్క ఫోన్ కాదు, 2 ఫోన్లు కాదు, అనేక మంది భయపెట్టడం ప్రారంభించారు. కానీ ఆయన నిలబడమన్నాడు. చివరికి మా ఆత్మీయ తండ్రి గారు కూడా ఒక దినాన చెప్పాడు, అయ్యా పేతురును చేపలున్న దగ్గరికి నడిపించాడు గనక నువ్వు వేరే ప్లేస్ చూసుకుంటే బాగుంటుందేమని స్వయంగా మా ఆత్మీయ తండ్రి ఆయన నా క్షేమాన్ని కోరి చెప్పిన మాట ఇది. ఎందుకనంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు గనక, జనాలు ఎవరు రావటం లేదు గనక, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావు గనక. దేవి ఒకసారి ఆలోచన చేయి, వేరే ప్రదేశానికి ఎక్కడైనా వెళతావా? కానీ నా హృదయంలో ఉన్న యేసు నాతో మాట్లాడాడు. ఓ నువ్వు ఇక్కడ నిలబడు, నిన్ను దీవిస్తానని చెప్పాడు. ఈరోజు నీ హృదయంలో ఉన్న యేసు నీతో ఏం మాట్లాడుతున్నాడు? ఆయన స్వరాన్ని విను. అయ్యా నీ స్వరము నాకు వినిపించయ్యా. దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినాక ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో నష్టాలు వచ్చినాయి, ఎన్నో బెదిరింపులు వచ్చినాయి. కానీ ఆయన చెప్పిండు గనక నిలబడ్డాము. నిలబడ్డాను గనుకనే ఈరోజు 3 పూటల ఆహారం తినగలుగుతున్నాను. నిలబడ్డాను గనుకనే మంచి వస్త్రాలను దేవుడిచ్చాడు. ఆయన మాటకు లోబడ్డావు. ఈరోజు పేతురు ఆయన మాటకు లోబడ్డాడు. ఆయన మాటకు లోబడ్డాడు. ప్రతికూల పరిస్థితులే అయినా ఆయన చెప్పినట్టు చేశాడు. చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోయేటట్టు అద్భుతాన్ని చేశాడు. చేతుల ద్వారా ఆకాశం వైపెత్తురా. దైవంతో తీర్మానం చేసుకుంటావా? ఈ 2026 సంవత్సరం అయిపోయే లోపల ప్రభు రాకడ ఆలస్యమైతే నీ చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోయే ఒక అద్భుతాన్ని నువ్వు చూడాలి. అయ్యా అలాంటి అద్భుతం కోసం చూస్తున్నాను, ఎదురు చేస్తున్నాను. ప్లీజ్ దైవం చేతుల ఆకాశం వైపెత్తు. చివరి 1 నిమిషము మాత్రమే ఆ తీర్మానము చెయ్యి. ఈ రోజు నువ్వు చేసే తీర్మానము నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించాలి. ఆ తీర్మానము చెయ్యి. అయ్యా నీ మాట వింటానయ్యా, నీ మాటకు నేను లోబడుతానయ్యా, అయ్యా లోబడుతానయ్యా. ప్రతి ఒక్కరు తీర్మానం చేయండి. యేసయ్యా నీ మాటకు నేను లోబడతాను. అది ప్రతికూలమైనా సరే నేను లోబడతాను. నాకు ఇష్టం లేకపోయినా సరే. పేతురుకు నిజానికి దేవుని బిడ్డలారా ఆ సమయంలో చేపలు పడవు అని తెలుసు. అలసిపోయాడు, వలను కడుక్కున్నాడు. అదే సముద్రము. పరమగీతములో అంటుంది, నేను కాళ్ళు కడుక్కొని శుభ్రము చేసుకొని నా వస్త్రాలు మార్చుకొని ఉన్నాను. మరలా నేను కిందికి దిగి నడిస్తే నా పాదములకు మాలిన్యం అంటున్నాయి. ప్రియుడేమో వాకిలి తట్టుచున్నాడు. నా ప్రియురాలో తలుపు తెరువు ఆమంటుంది. నా కాళ్ళు మలినమైతే నేనిప్పుడు మరలా అక్కడికి రాలేను అంటుంది. కానీ పేతుడైతే కడుక్కున్న వాళ్ళు ఆల్రెడీ కడుక్కున్నాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు. అయినా ఆయన మాటకు లోబడి వల వేసి ఆయన తోని నిండింది, పక్కన వారి తోని కూడా నింపబడ్డది. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను బట్టి అనేక మందిని దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అయితే ఈ రోజు నువ్వు మారాలి. అయితే ఈ రోజు నువ్వు ఒక మార్పు నీలోనికి రావాలి. అయ్యా నన్ను మార్చయ్యా, నీ మాటకు నేను లోబడలేకపోతున్నాను. అయ్యా నీ మాట ప్రకారం నేను బ్రతకలేకపోతున్నానయ్యా. నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని వెళుతున్నానయ్యా. అయ్యా నా స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాను. నా స్వబుద్ధిని విడిచిపెట్టలేకపోతున్నాను. దావీదు వచనంటున్నాడు, కీర్తన 41:8 అయ్యా నీ చిత్తము చేయుట నాకు సంతోషం అంటున్నాడు. యోబు గ్రంథంలో యోబు అంటే ఉన్నాను, నా అభిప్రాయము కంటే నీ మాటను నేను ఎక్కువగా గౌరవిస్తున్నానంటున్నాడు.
నా సొంత అభిప్రాయాన్ని పక్కన పెట్టి నీ చిత్తమేదో అదే చేస్తానయ్యా అంటున్నాడు. ఈరోజు ఆయన మాటకు లోబడు ప్రజలు ఆశ్చర్యపోయేటట్లు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, దీవించబోతున్నాడు. ప్రార్థన. సర్వాధికారివైన తండ్రి, సర్వజ్ఞుడ సర్వకృపానిధి అయిన ప్రభువానికి స్తోత్రములు. ఈ రోజు పేతురు మా ఎదుట ఉంచారు తండ్రి. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలలో 12 గోత్రముల వారు నా తండ్రి. నాయన కాలేబు, యెహోషువ తప్ప మిగతా వారు మూర్ఖించి అయా నీ చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించి చనిపోయారు. ఆ తర్వాత ప్రభువా మీరు మాట వినకుండా ఆ పర్వతం మీదకి వెళ్ళి నీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి చనిపోయారు. అయా పేతురు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభువా శాపలు దొరకవని తెలుసు, అయినా నీ మాట ప్రకారం తన దోణెను లోతులోనికి నడిపించి వల వేసినప్పుడు నీ మాట విన్నాడు గనుక విస్తారమైన తన జీవితంలో ఎన్నడూ చూడనటువంటి అద్భుతాన్ని అతడు చూడగలిగాడు. ఇన్నేళ్లలో చూడనటువంటి అద్భుతాన్ని ప్రభువా మీ దాసునిగా నేను అడుగుతున్నానయ్యా. నీ యందు భయభక్తులు కలిగిన వారు జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించవా తండ్రి. గత సంవత్సరాలలో చూడనటువంటి ఒక అద్భుతమైన కార్యాన్ని నీ బిడ్డలు చూచున్నట్లు మీరు సహాయమును చేయమని బ్రతిమలాడుతున్నాను. సహాయమును చేయండి నాయన, వారి కుటుంబానికే కాదు పక్క కుటుంబాల్లో కూడా నా తండ్రి. ఈ సంఘంలో ఉన్న బిడ్డలు అనేక మంది ఆశీర్వాదకరంగా ఉండునట్లు ఆ విధంగా మీరు వీరిని ఆశీర్వదించమని అడుగుతున్నాను, ఆ విధంగా మీరు దీవించమని అడుగుతున్నాను. అవును, మా హృదయం అనే దోణిలో మీరున్నారు, కానీ ప్రభా నీ మాట వినకుండా మాకు తోచినట్లు వెళ్ళి మేము నష్టాలను తెచ్చుకుంటున్నాము, కష్టాలను తెచ్చుకుంటున్నాం ప్రభా. శాపాన్ని ఆశీర్వాదానికి బదులు శాపాన్ని అనుభవిస్తుకుంటూ అయా సమస్యలలో వెళుతున్నాము. దయవుంచి అయా మా ప్రవర్తన అంతటి నీ అధికారానికి ఒప్పుకొని మా కోసం దాచి ఉంచిన మేలులను నీ బిడ్డలు మేము పొందుకున్నట్లు సహాయం చేయి. అందరి అవసరతలకలు మీ మహిమశలు తీర్చండి. నా దేశాన్ని, నా దేశ ప్రజలను రక్షించండి, కాపాడండి. మంగళపెల్లిలో మందిర నిర్మాణం జరగడానికి మీరే అన్ని వైపుల ద్వారం తెరవండి. నీ బిడ్డలు ఇస్తున్న కానుకలను దశమ భాగములను దీవించి అవి మీ పని కొరకు మీ సేవలు వాడుకొని ప్రతిఫలంగా 100,000 రెట్లు ఇవ్వమని మరొకసారి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి అయా. చుట్టుపక్కల వారు విస్మయము పొందునట్లుగా నీ రక్తము చేత కడగబడి ఈ రోజు తీర్మానం చేసుకున్న బిడ్డలను ఆత్మీయకంగా దీవించండి, ఆర్థికంగా దీవించండి, శారీరకంగా కూడా ఆశీర్వదించమని, అభివృద్ధిలోకి తెమ్మని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిన్న సహవాసం కూడిన మనకు భూలోకములో ఉన్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా సదాకాలం తోడైండి నడిపించును గాక. యేసు రక్తమే ఇచ్చే యేసు నామమునకే సంపూర్ణ విజయము కలుగును గాక. ప్రభువైన యేసు రామ, ఆమేన్. ప్రభువైన యేసు త్వరగా రామ, ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధులందరికీ తోడైండును గాక. ఆమేన్.